హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం కొమ్మూరు సాంబశివరావు గారు రచించిన పారిపోయిన ఖైదీ నవల చదువుకుంటున్నాం కదా. ఆఖరి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. డిటెక్టివ్ యుగంధర్ ఒక్కసారి పక్క మీద నుండి అటు ఇటు దొర్లాడు. పక్కనున్న టెలిఫోన్ గణగణా మోగుతోంది. రిసీవర్ తీసుకుని ఎవరు అడిగాడు. 2 నిమిషాలు టెలిఫోన్లో అవతల వాళ్ళ మాటలు విన్నాడు. సరే రండి అని టెలిఫోన్ పెట్టేసి పక్క మీద నుండి లేచి చెప్పులు తొడుక్కుని పక్క గదిలో ఉన్న రాజును లేపి ఆఫీసు గదిలోకి రమ్మని చెప్పి తాను కిందికి వెళ్ళాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఆ ఇంటి ముందు ఓ కారు ఆగింది. అందులోంచి భారతి, కమల దిగి వచ్చారు. యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు. రాత్రి 2 గంటలైంది. రండి కూర్చోండి అన్నాడు యుగంధర్. భారతి అంతవరకు ఆపుకున్న దుఃఖాన్ని ఇక ఆపుకోలేక యుగంధర్ని చూసి బోరుమని ఏడ్చేసింది. యుగంధర్ 5 నిమిషాల పాటు మౌనంగా ఉండి, తర్వాత ఏడవకు భారతి, ఏం జరిగిందో వివరంగా చెప్పు అన్నాడు. భారతి మధ్య మధ్య ఏడుస్తూ నెమ్మదిగా జరిగినదంతా యుగంధర్కి చెప్పింది. యుగంధర్ గారు, ఆయన్ని మీరు ఎలాగైనా రక్షించాలి. చెయ్యని నేరానికి ఆయన జైలుకు వెళితే ఇక మళ్ళీ ఆ మనిషి బాగుపడటానికి అవకాశం లేదు. మీరు చేసిన సహాయానికి ఫలితమే ఉండబోదు అన్నది. యుగంధర్ గారు, ఎంత ఖర్చైనా సరే వెనుదీయకుండా నారాయణని కేసు నుంచి తప్పించాలి అన్నది కమల. యుగంధర్ భారతి వైపు చూసి, ఈ అమ్మాయి ఎవరు అడిగాడు. భారతి చెప్పింది. మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి, నేను ఇన్స్పెక్టర్ ని కనుక్కుని విచారిస్తాను అన్నాడు యుగంధర్. ఇప్పుడే వెళ్తున్నారా అడిగింది భారతి. అవునని తలూపాడు యుగంధర్. యుగంధర్, రాజు కారుకి అడయారు డివిజన్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ లేడు, ఇంటికి వెళ్లిపోయాడు. రైటర్ మాత్రం రాత్రి డ్యూటీ మీద ఉన్నాడు. నారాయణ్ను ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగాడు. నారాయణ మీద పోలీసులు సేకరించిన సాక్ష్యాన్నంతా రైటర్ యుగంధర్ కు చెప్పాడు. యుగంధర్ అసిస్టెంట్ రాజుతో బయలుదేరి ఆలందూర్ రోడ్డు మీద నారాయణ 2 గంటలు కాచుకున్నానని చెప్పిన చోటుకి వెళ్ళాడు. ఇద్దరు టార్చ్ లైట్లు వెలిగించి ఆ బావి చుట్టూ నేలను పరీక్షగా చూశారు. పెద్దవిగా ఉన్న కొన్ని బూట్ల జాడలు, మరికొన్ని జతల బూట్ల జాడలు మాత్రం కనిపించాయి. రాజు, ఇందాక సార్జెంటుతో నారాయణ వచ్చినప్పుడు పడిన జాడలు అయి ఉండాలి ఇవి. అంతకుముందు నారాయణ ఇక్కడ 2 గంటల సేపు కాచుకుని ఉంటే ఆ నిదర్శనాలేవి లేవని నిర్ధారణగా తెలుస్తుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ బావి చుట్టూ ఒక్క కాగితం ముక్క గాని, ఒక్క అగ్గికొల్ల గాని ఏవీ లేవు. పాడుపడ్డ బావి చుట్టూ ఎవ్వరూ ఎందుకు ఇంత శుభ్రం చేశారో ఊహాతీతంగా ఉంది అన్నాడు యుగంధర్. అక్కడి నుంచి తిన్నగా రాఘవేంద్రరావు ఇంటికి వెళ్లి నారాయణ వేలి ముద్రలు ఇనపెట్టి మీద ఉండడానికి దొంగతనం కాక మరే కారణమైనా ఉండవచ్చా అని అడిగాడు. రాఘవేంద్రరావు ఒక్క నిమిషం ఆలోచించి, ఏమో యుగంధర్ గారు, నిశ్చయంగా నేను చెప్పలేకుండా ఉన్నాను. నగలు బల్ల మీద నేను మర్చిపోయానని, అవి తీసి తాను పెట్టెలో పెట్టానని నారాయణ అంటున్నాడు. అది నిజమే కావచ్చు, కాకపోనవచ్చు. నేను నగలు బల్ల మీద పెట్టి మర్చిపోయిన సంగతి నాకు జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేనంత మాత్రాన అతను అబద్ధం చెప్తున్నాడని అనలేను అన్నాడు. రాఘవేంద్రరావు గారు, ఆ నగలను మీరు ఇన్సూర్ చేశారా అడిగాడు యుగంధర్. కొత్తగా నేను ఇన్సూర్ చేయలేదు. మా నాన్నగారు చాలా కాలం కిందటే ఇన్సూర్ చేశారు. ఎంతకి ఇన్సూర్ చేశారు? 30 లక్షలకు. యుగంధర్ రాఘవేంద్రరావు గారి వద్ద సెలవు పుచ్చుకుని ఆ రాత్రే గురునాథం ఇంటికి వెళ్ళాడు. తను నారాయణకి టెలిఫోన్ చేయలేదని, ఎక్కడికి వెళ్ళమనలేదని చెప్పాడు గురునాథం. ఇక ఆ రాత్రి చేసేదేమీ లేక యుగంధర్ ఇంటికి వెళ్లిపోయాడు. మర్నాడు యుగంధర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ని కలుసుకుని, నారాయణ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా అని అడిగాడు. ఇవాళ పొద్దున్నే ఛార్జీ దాఖలు చేశాం అన్నాడు ఇన్స్పెక్టర్. నారాయణ ఒకవేళ నిజం చెప్తున్నాడేమో ఆలోచించారా అడిగాడు యుగంధర్. ఆ అనుమానం నాకు రాకపోలేదు. అతను నిజమే చెప్తుంటే అతని మీద ఎవరో దొంగతనం బనాయించడానికి చాలా పాటలు పడ్డారని అనుకోవాలి. అటువంటప్పుడు అసిస్టెంట్ ఎడిటర్ గురునాథం అబద్ధం చెప్పి ఉండాలి. గురునాథం అబద్ధం చెప్పడానికి కారణం ఏంటి? అతనికి నారాయణకి విరోధం ఏమీ లేదని నారాయణ ఒప్పుకుంటున్నాడు. ఇవన్నీ అటుంచగా దొంగతనం జరిగిన విధానాన్ని బట్టి అది గండు పిల్లి పనేనని స్పష్టంగా తెలుస్తుంది అన్నాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ సిగరెట్ వెలిగించి 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి, అవును, మీకు లభించిన సాక్ష్యాన్ని బట్టి నారాయణను మీరు అరెస్ట్ చేయక తప్పదని మీతో నేను ఏకీభవిస్తాను. కానీ నారాయణ నిజంగా దొంగతనం చేసి అబద్ధం చెబుతుంటే ఎంతకన్నా నమ్మదగిన అబద్ధం రుజువు చేసుకోగలిగిన ఎలిబి సృష్టించేవాడేమో. అతను చెప్పింది నమ్మదగినది కాదు గనుకే నిజమేనేమోనన్న అనుమానం కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు అసత్యం కన్నా సత్యమే నమ్మశక్యం కానిదిగా ఉంటుంది అన్నాడు. యుగంధర్ గారు,
మీ పరిశోధనా ప్రజ్ఞ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. నారాయణ నిర్దోషి అని ఏ పాటి సాక్ష్యమైనా మీరు చూపగలిగితే నేను ఛార్జ్ ఉపసంహరించుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ నారాయణ నిజం చెబుతున్నాడని రుజువు చేయడానికి సర్వ ప్రయత్నాలు చేశాడు. గురునాథం నారాయణకి టెలిఫోన్ చేసి చెయ్యలేదని అబద్ధమాడుతున్నాడని నిరూపించడానికి చాలా తాపత్రయపడ్డాడు యుగంధర్. ఆలందూరు రోడ్డు మీద తారాచంద్ కారు 2 గంటలు ఆగి ఉండటం ఎవరైనా చూశారేమో తెలుసుకోవడానికి రాజు యుగంధర్ ఆ ప్రాంతాలలో ఉన్న వారిని ప్రశ్నించి చూశారు. ప్రయోజనం లేకపోయింది. రాజు నారాయణ నిర్దోషైతే అతని మీద ఎవరో దొంగతనం చాలా జయప్రదంగా బనాయించారు. నారాయణ దొంగే అయితే అతను అతి తెలివిపోయాడని అనుకోవాలి అన్నాడు యుగంధర్. నారాయణ మీద అభియోగం కోర్టులో విచారణకు వచ్చింది. ప్రాసిక్యూషన్ పటిష్టమైన కేసును తయారు చేసింది. ముద్దాయి నిర్దోషిత్వాన్ని రుజువు చేసేందుకు డిఫెన్స్ ఎటువంటి సాక్ష్యము ప్రవేశపెట్టలేకపోయింది. నారాయణకి 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. భారతి వెంటనే యుగంధర్ని కలుసుకుని మొరపెట్టుకుంది. యుగంధర్ గారు, ఆయన మళ్లీ అధోగతిలోకి వెళ్లిపోయారు. మనిషి మళ్లీ మారాడు. సమాజం మీద ఆయనకు అమితమైన ద్వేషం కలిగింది. నిర్దోషైన తనను శిక్షించారని, న్యాయాన్యాయాల విచక్షణ ఎవరికీ లేదని అంటున్నారు. పగ తీర్చుకుంటానని శపథం పెట్టారు. యుగంధర్ గారు, ఇక మీరేమీ చెయ్యలేరా అడిగింది భారతి. భారతి కళ్ళనీళ్లు ఆమె వాపోవడం చూసి యుగంధర్ హృదయం ద్రవించింది. అధైర్యపడకమ్మా, నారాయణ నిర్దోషైతే నిర్దోషత్వాన్ని రుజువు చేయడానికి నేను నా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటాను అన్నాడు. నారాయణ జైలుకు వెళ్లి 2 నెలలు గడిచాయి. అతను జైలు నుండి తిరిగి వచ్చేంత వరకు తమ ఇంట్లో వచ్చి ఉండమని కమల భారతిని అడిగింది. కానీ భారతి అందుకు అంగీకరించలేదు. కమల సహాయంతో ఆమె ఉద్యోగం సంపాదించుకుంది. 25 రూపాయలతో జీవనం చేస్తుంది. ఆమె జీవితంలో ఉత్సాహం పోయింది. 3 ఏళ్లు ఏకాంతంగా జీవించాలనే బాధ ఆమె హృదయాన్ని పీల్చి పిప్పి చేస్తోంది. ఒక రోజు గడవడం ఒక యుగంలా ఉందానుకు. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు, తిండి సహించేది కాదు. వీధుల్లో ఎక్కడ ఏ పోలీస్ కానిస్టేబుల్ ను చూసినా ఆమెకు కడుపులో మండేది. 1-2 సార్లు యుగంధర్ని కలుసుకుంది. చివరికి యుగంధర్ తానేమీ చేయలేనన్నాడు. నారాయణ మీద సాక్ష్యం అభేద్యంగా ఉందన్నాడు. భారతి ఒంటిగా కూర్చుని కుళ్ళి ఏడ్చేది. చిక్కి శల్యమైంది. అప్పుడప్పుడు కమల భారతిని కలుసుకుని ధైర్యం చెప్పి ఓదార్చేది. ఓ రాత్రి 2 గంటల వేళ భారతి మగత నిద్రలో ఉండగా ఎవరో తలుపు తట్టిన శబ్దమైంది. నిద్రలేచి తలుపు దగ్గరకు వెళ్లి ఎవరు అడిగింది. నేను భారతి, తలుపు తీయి. భారతి గుండెల్లో గంటలు మోగాయి. ఆ కంఠస్వరం తన భర్తది. కళ నిజమా? 2 చేతులు వణుకుతున్నాయి. ఆశ, ఆనందం, ఆతృత ఒక్కసారిగా ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. తెరిచింది. చీకట్లో గుమ్మం దగ్గర నిలబడి ఉన్న నారాయణను చూసింది. తన కళ్ళను తనే నమ్మలేక నిజమో భ్రమో తెలియక 2 అడుగులు ముందుకేసి అతని చేతులను పట్టుకుంది. నిజంగానే వచ్చారా? ఎలా వచ్చారు? ఎప్పుడు విడిచారు? అడిగింది భారతి. అంటూ నారాయణ ఇంట్లోకి వచ్చి తలుపు దగ్గరకేసి, భారతి, నేను ఇక్కడ 1 నిమిషం కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదు. పోలీసులు నన్ను వెతుక్కుంటూ వస్తారు. నేనేమయ్యానో నన్ను కంగారు పడతావని ముందు నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడప్పుడే నేను నీకు మళ్ళీ కనపడకపోవచ్చు. వస్తాను అని నారాయణ వెనక్కి తిరిగాడు. ఉండండి, ఎక్కడికి? ఎందుకింత తొందర? జైలు నుంచి పారిపోయి వచ్చారా? అయ్యో, ఎంత పని చేశారు అని భారతి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. భారతి, నన్ను వదులు. ఏ క్షణానైనా పోలీసులు ఇక్కడికి రావచ్చు అన్నాడు చేతులు వదులుచుకుంటూ. వద్దండి, ఇంకా రొంపిలోకి దిగకండి. మిమ్మల్ని ఎలాగైనా పట్టుకుంటారు. ఏమైనా కాని ముందు ఆ గురునాథం గాడి చేత నిజం కక్కిస్తాను అనేసి భారతిని ఒక్క దులుపు దులిపి నారాయణ చీకట్లోకి అదృశ్యమైపోయాడు. భారతి ఒక్క క్షణం రాతి బొమ్మల చలనం లేకుండా అక్కడే నిలబడింది. మరుక్షణం తాను పరిగెత్తుకుంటూ వీధిలోకి వెళ్ళింది. హలో, ఎవరు? భారత? ఏమిటి అన్నాడు యుగంధర్ టెలిఫోన్ గణగణ మోగి అతన్ని నిద్రలేపింది. భారతి గజగజ వణుకుతున్న కంఠస్వరంతో యుగంధర్కి జరిగినదంతా చెప్పింది. యుగంధర్ గారు, ఈ ఆపత్ సమయంలో ఆయన ఎంత మొండిగా మూర్ఖంగా ప్రవర్తించినా మీరు సహాయం చేయక తప్పదండి అంటూ నారాయణ గురునాథం చేత నిజం కక్కిస్తానని చెప్పిన సమాచారాన్ని చెప్పింది. సరే భారతి, నేను వెంటనే బయలుదేరుతున్నాను. కంగారు పడక అని ఫోన్ పెట్టేసి క్షణంలో డ్రెస్ చేసుకుని రాజుతో సహా కారులో గురునాథం ఇంటికి బయలుదేరాడు యుగంధర్. గురునాథం ఇంటి ముందు యుగంధర్ కారు ఆపాడు. పోలీస్ జీప్ అక్కడ నిలబడి ఉంది. యుగంధర్ కారు దిగి చరచరా గురునాథం ఇంట్లోకి వెళ్ళాడు. హాల్లో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. గుమ్మం దగ్గర 2 కానిస్టేబుల్స్ నిలబడి యుగంధర్ ను చూసి గుర్తుపట్టి సెల్యూట్ చేశారు.
అడయార్ డివిజన్ పోలీస్ ఇన్స్పెక్టరు సార్జెంట్ మాట్లాడుతూ ఉండగా హాలు పక్కనున్న గదిలోంచి వినిపించింది యుగంధర్కి. లోపలికి రావచ్చా అని అడిగాడు యుగంధర్. రండి. మీరా? మీకు అప్పుడే ఎలా తెలిసింది అంటూ ఇన్స్పెక్టర్ తలుపు దగ్గరకు వచ్చి యుగంధర్ ని పిలిచాడు. తర్వాత చెప్తాను, ఇక్కడేం జరిగింది అన్నాడు యుగంధర్. హత్య. గురునాథాన్ని గొంతు పిసికి చంపేశారు అన్నాడు ఇన్స్పెక్టర్ గంభీరంగా. యుగంధర్ పక్క గదిలోకి వెళ్ళాడు. గది మధ్య గురునాథం శవం నేల మీద పడినది. గొంతు ఉబ్బి నాలిక బయట పెట్టి గుడ్లు తేలవేసి గురునాథం శవం వికృతంగా భయంకరంగా ఉంది. 2 నిమిషాల పాటు యుగంధర్ శవాన్ని పరీక్షగా చూశాడు. ఇంతలో గేటు దగ్గర 2 కార్లు ఆగిన చప్పుడైంది. టక్టక బూట్లు చప్పుడు చేసుకుంటూ ఇంట్లోకి ఎవరో వస్తున్నారని గ్రహించి యుగంధర్ బయటకు వచ్చాడు. హల్లో యుగంధర్, ఇందుగలటందు లేడన్నట్లు ఎక్కడ పడితే అక్కడే అంటూ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు హడావుడిగా గదిలోకి వచ్చాడు. అతని వెనక డాక్టరు, ఫోటోగ్రాఫరు గుంపుగా వచ్చారు. ఒక్క క్షణం మీరెక్కడే ఉండండి అని స్వరాజ్యరావు లోపలికి వెళ్లి తిరిగి వచ్చి, డాక్టర్ గారు మీరు శవాన్ని పరీక్ష చేయొచ్చు అని చెప్పి తర్వాత డివిజనల్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి చెప్పండి అన్నాడు. బళ్ళారి జైలు నుంచి నారాయణ తప్పించుకుపోయినట్లు హెడ్ క్వార్టర్స్ నుంచి స్టేషన్ కి వార్త చేరగానే రాత్రి డ్యూటీ మీద ఉన్న రైటరు తన ఇంటికి ఫోన్ చేసి ఆ వార్త చెప్పాడని, ఇక్కడ లాకప్ లో ఉన్నప్పుడు నారాయణ గురునాథం మీద కసి తీర్చుకుంటానని చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి ఎందుకైనా మంచిదని గురునాథం గారింటికి బయలుదేరి వచ్చానని, తలుపు దగ్గరగా వేసి ఉండటం వల్ల తీయగానే తలుపు తెరుచుకుందని, తాను లోపలికి వచ్చి దీపాలు వెలిగించి పక్క గదిలోకి వెళ్లానని, గురునాథం శవం కనిపించిందని డివిజనల్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి చెప్పాడు. హత్యకు సంబంధించిన సూచనలు ఏవైనా ఉన్నాయా అడిగాడు అతను. ఇన్స్పెక్టర్ జేబులోంచి రుమాలు చుట్టిన సిగరెట్ కేసు ఒకటి చూపిస్తూ, ఇది శవం పక్కనే పడున్నది. నా ఊహ సరైనదైతే ఇది నారాయణదై అన్నాడు విజయ్ గర్వంతో. స్వరాజ్యరావు ఆ సిగరెట్ కేసును పరీక్షగా చూసి సార్జెంట్కి ఇచ్చి వేలు ముద్రలు తీయించమన్నాడు. ఇంతలో డాక్టరు శవం ఉన్న గదిలోంచి తిరిగి వచ్చి, ప్రాణం పోయి అరగంటైనా దాటలేదు, గొంతు మీద కుట్టులను బట్టి గొంతు పిసకడం వల్ల ఊపిరాడక ప్రాణం పోయిందని తెలుస్తోంది అని చెప్పి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. స్వరాజ్యరావు సార్జెంట్ను పిలిచి నారాయణ ఆనవాలు విశదంగా వ్రాసి ఇచ్చి రాత్రి బీట్ మీద ఉన్న కానిస్టేబుల్ కి అన్ని పోలీస్ స్టేషన్లకి నారాయణ వర్ణన పంపి అతన్ని వెంటనే అరెస్ట్ చేయమని ఆదేశం ఇవ్వమన్నాడు. నవ్వుతూ, ఎక్కడికి పోతాడు, జైల్లోంచి తప్పించుకున్నాడే గాని మన పోలీసుల బారి నుండి తప్పించుకోగలడా? మరొక 5 నిమిషాల్లో పోలీసులు వీడి కోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు, ఎవరికో ఒకరికి చిక్కక మానడు అన్నాడు స్వరాజ్యరావు. తర్వాత యుగంధర్ వైపు తిరిగి, మిస్టర్ యుగంధర్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ కేసుతో మీకేమిటి సంబంధం అడిగాడు మర్యాదగా. యుగంధర్ జరిగిన విషయం స్వరాజ్యరావుకి చెప్పాడు. ఓహో అలాగా, అయితే నారాయణ తన ఇంటికే వెళ్ళుండొచ్చు, ఎంతకైనా తెగించాడు ఆయన. పదండి పోదాం అని బయటికి దారి తీశాడు స్వరాజ్యరావు. యుగంధర్ కారులోనే రాజు, స్వరాజ్యరావు భారతి ఇంటికి వెళ్లారు. భారతి ఇంటి తలుపులు తీసే ఉన్నాయి. భారతి లోపల లేదు. ఆ చుట్టుపక్కల వాకప్ చేస్తే ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది తమకు తెలియదన్నారు. స్వరాజ్యరావు దగ్గరలో ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి హెడ్ క్వార్టర్ కి ఫోన్ చేసి ఒక సిఐడి కానిస్టేబుల్ ని రమ్మని, భారతి ఇంటి దగ్గర కాపలా ఉండమని, ఆమె ఇంటికి రాగానే హెడ్ క్వార్టర్స్ తీసుకురమ్మని ఆదేశం ఇచ్చాడు. తర్వాత యుగంధర్ వైపు తిరిగి, మై డియర్ యుగంధర్, భారత్ మీద మీకు సానుభూతి ఉంటే అర్థం చేసుకోగలను, కానీ ఆరితేరిన గజదొంగ నారాయణ మీద మీకెందుకు జాలో నాకు అర్థం కాకుండా ఉంది. ఇంతకు ముందు ఈ నారాయణ దొంగతనాలు మాత్రమే చేసేవాడు, ఇప్పుడు హత్య కూడా చేశాడు. మీ సానుభూతికి ఇతను తగడు. పదండి, నన్ను హెడ్ క్వార్టర్స్ లో దింపి మీరింటికి వెళ్ళండి అన్నాడు స్వరాజ్యరావు. రాజు కారు డ్రైవ్ చేస్తున్నాడు. యుగంధర్, స్వరాజ్యరావు వెనక సీట్లో కూర్చున్నారు. నారాయణ జైలు నుంచి ఎప్పుడు తప్పించుకున్నాడు అడిగాడు యుగంధర్. నాకిప్పటికి చేరిన వార్తలను బట్టి ఈ రాత్రి 8 గంటలకు తప్పించుకున్నాడని తెలిసింది. యుగంధర్ చటుక్కున ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఆశ్చర్యంగా ఉందండి, నారాయణ బళ్ళారి జైల్లో ఉన్నాడు కదా. బళ్ళారి ఇక్కడి నుంచి దాదాపు 300 మైళ్ళుంది. ఈ రాత్రి 8 గంటలకు బళ్ళారి జైలు నుండి తప్పించుకున్న మనిషి 300 మైళ్ళు ప్రయాణం చేసి ఈ ఊరికి ఇంత లోపల ఎలా చేరుకున్నాడు? చాలా విచిత్రంగా ఉంది అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు ఒక్క నిమిషం మౌనంగా ఉండి, అవును, ఆ విషయం నాకు తట్టనే లేదు సుమా. వెంటనే బళ్ళారి జైలు సూపరింటెండెంట్ కు ట్రంక్ ఫోన్ చేసి కనుక్కుంటాను, ఏదో పొరపాటు జరిగింది అన్నాడు. ముగ్గురు హెడ్ క్వార్టర్స్ కి వెళ్లారు. స్వరాజ్యరావు బళ్ళారి జైలు సూపరింటెండెంట్ కు ట్రంకాలు చేశాడు. 15 నిమిషాల పాటు అతనితో స్వరాజ్యరావు మాట్లాడాడు. టెలిఫోన్ పెట్టేసి యుగంధర్ వైపు తిరిగి, యుగంధర్,
టైములో పొరపాట్లేదు. నారాయణ 8 గంటల వరకు జైల్లోనే ఉన్నాడట. రాత్రి భోజనాలు అయిన తర్వాత కనిపించలేదట. నారాయణ కనిపించిన విషయం 9 గంటల ప్రాంతంలో కనిపెట్టి జైలంతా గాలించి ఆ చుట్టుపక్కల వెతికారట అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ దీర్ఘంగా ఆలోచిస్తూ, అయితే నారాయణ 4 గంటలలో 300 మైళ్ళు ప్రయాణం చేసి మద్రాసుకి ఎలా వచ్చాడో తెలుసుకోవాలి. అది చాలా అవసరం. నేను వెంటనే బళ్ళారికి బయలుదేరుతున్నాను అన్నాడు. ఎందుకు అన్నాడు స్వరాజ్యరావు. నారాయణ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడో, అంత త్వరగా ఇంత దూరం ఎలా వచ్చాడో కనుక్కుంటేనే గాని నాకు నిద్ర పట్టదు అని యుగంధర్ రాజును పిలుచుకుని తిన్నగా ఇంటికి వెళ్లి ప్రయాణానికి కావలసిన వస్తువులు తీసుకుని పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా నింపుకుని కారులో బళ్ళారికి బయలుదేరాడు. నారాయణ వెనకాలే భారతి తాను వీధిలోకి పరిగెత్తుంది. నారాయణ జైల్లోంచి పారిపోయిన విషయం యుగంధర్కి టెలిఫోన్ లో చెప్పింది. యుగంధర్ అసిస్టెంట్ ఎడిటర్ గురునాథం ఇంటికి వెంటనే వెళతానని చెప్పాడు. భారతి గుండె దడదడమంటుంది. కోపంలో నారాయణ ఏ అఘాయిత్యం చేస్తాడో, ఏ కొత్త చిక్కుల్లో పడతాడో అనే భయం ఆమెను కలవర పెడుతోంది. జైలు నుంచి ఎలా పారిపోయి వచ్చాడు, పట్టుబడితే ఎన్నేళ్లు శిక్ష వేస్తారు అనే ఆలోచనలు ఆమెకు శాంతి లేకుండా చేశాయి. తన ఇంటికి వెళ్లి ఒంటిగా కూర్చుంటే తన భర్త ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అనే ఆదుర్త మరీ ఎక్కువ అవుతుంది. తాను భరించలేదు. భారతి ధైర్యం చేసి ఆ నిశరాత్రి ఒంటిగా అసిస్టెంట్ ఎడిటర్ గురునాథం ఇంటికి వెళ్ళింది. అక్కడ అతను ఏ అఘాయిత్యమో చేయకుండా ఆపగలనేమోననే ఆశతో బయలుదేరింది. మైలాపూర్లోని కపాలేశ్వర దేవాలయం వెనుక ఉన్న నాటు ముట్టు వీధిలోకి భారతి వెళ్ళిందో లేదో. వీధిలో 3వ ఇల్లైన గురునాథం ఇంట్లోంచి నారాయణ పరిగెత్తుకుంటూ రావడం చూసింది. అతనికి అడ్డంగా వెళ్లి, ఏమండి ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. అతను 2 చేతులు గట్టిగా పట్టుకుని, భారతి నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు అన్నాడు నారాయణ కంగారుగా. మీకోసం, మీరేమయ్యారోననే ఆదుర్తాతో వచ్చాను అన్నది. అట్లా ఆ దంపతులు నడివీధిలో నిలబడి ఉన్నారు. ఎంత పని చేశావు భారతి, త్వరగా పో, నీ దారి నువ్వు పో, ఇంటికి పో అని అతను పరిగెత్తబోయాడు. నన్ను విడిచి వెళ్ళకండి అంటూ భారతి అతన్ని గట్టిగా పట్టుకుంది. ఇంతలో ఒక మోటారు కారు మలుపు తిరిగి ఆ వీధిలోకి వస్తుందని ఇంజిన్ శబ్దం వల్ల నారాయణ గ్రహించాడు. చటుక్కున భారతిని తన కూడా లాక్కుని పక్కన ఉన్న ఇంటి గేటు గోడ వెనుక దాక్కున్నాడు. అతను ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉంటే జీపు కారు దీపాల వెలుగులో 2 పోలీసులకు కనిపించేవారు. పోలీసులు తిన్నగా గురునాథం ఇంటి ముందు కారాపి లోపలికి వెళ్లారు. నారాయణ మాట్లాడవద్దని భారతికి సంజ్ఞ చేసి గోడ వెనక నుంచి బయటకు వచ్చి ఇళ్ల పక్కగా వంగి నీడల్లోంచి నడుస్తూ వీధి చివరకు చేరుకున్నాడు. వీధి మలుపు తిరగ్గా నిటారుగా నిలబడి ఒక నిట్టూర్పు వదిలాడు. ఇప్పుడు ఎక్కడికి అడిగింది భారతి నెమ్మదిగా. నారాయణ కొంచెం చిరాకుతో భారతి వైపు చూసి, భారతి నువ్వు ఇంటికి వెళ్ళు, మనమిద్దరం కలిసి ఉంటే పట్టుపడక తప్పం. నేను ఒక్కడనే అయితే ఎలాగో తప్పించి పారిపోతాను అన్నాడు నారాయణ. భారతి తల విదిలిస్తూ, వీల్లేదు, నేను మీ కూడా ఉండవలసిందే అన్నది మొండిగా. ఇంటికి వెళ్ళమని భారతికి నచ్చ చెప్పేందుకు వ్యవధి లేదు. నీ కర్మ, అయితే పద అని పక్కనున్న సందులోకి తిరిగాడు. ముందు నారాయణ, వెనుక భారతి. ఆ చీకట్లో సందుల్లోంచి గొంతుల్లోంచి చప్పుడు చెయ్యకుండా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని నడిచారు. అలా కొన్ని సందులు దాటి మందవల్లి దగ్గర ఉన్న కొబ్బరి తోట పక్కన ఆగారు. ఆ తోట చుట్టూ ముళ్ల కంచె ఉంది. నారాయణ భారతిని ఎత్తి కంచె అవతలకు దింపాడు. తర్వాత కంచె దూకి తాను కొబ్బరి తోటలోకి వెళ్ళాడు. తోటలో ఎవరన్నా కాపలా ఉన్నారో లేదో తెలియదు. దొంగ దొంగ అని అరుస్తూ ఏ క్షణాన్ని ఎవరు కర్రలు పట్టుకొస్తారో అని భయం. బహుబహుమంటూ తోట లోపల నుంచి కుక్కలు అరుస్తూ పరిగెత్తుకొచ్చాయి. నారాయణ చటుక్కున మళ్లీ భారతిని ఎత్తుకుని కంచె యువతలకు దింపి తాను రోడ్డు మీదకు వచ్చాడు. ఎవరు ఎవరు అని అరుస్తూ కాపలా మనిషి పరిగెత్తుకొచ్చాడు. నారాయణ భారతిని చెయ్యి పట్టుకుని చరచరా ఈడ్చుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న చెత్త డబ్బా వెనక దాక్కున్నాడు. తోట లోపల కాపలా ఉన్న మనిషి కంచె దగ్గరకు వచ్చి రోడ్డులోకి తొంగి చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని వెళ్లిపోయాడు. అమ్మయ్య అన్నది భారతి. మళ్లీ ఇద్దరు ఇళ్ల నీడల కింద నుంచి చప్పులు చేయకుండా చల్లగా నడుస్తూ వెళ్లారు. రాత్రి 3 గంటలు దాటింది. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఏ బీట్ కానిస్టేబులో గుర్ఖా జవాను చూసి అటకాయించే ప్రమాదమూ ఉంది. 2 పర్లాంగులు నడిస్తే సముద్రపు ఒడ్డుకు చేరుకుంటాము. అక్కడికి వెళ్ళామంటే ప్రస్తుతానికి భయమేమీ ఉండదు అన్నాడు నారాయణ. ఇద్దరూ నడుస్తున్నారు. టకటకా బూట్లు చప్పుడు వినిపించింది. దూరాన ఎక్కడో టార్చి వెలుగు ఇళ్ల మీద పడుతుంది. నారాయణ గుండె ఆగిపోయినట్లయింది. వెనక్కి తిరుగుదామనుకున్నాడు. భారతి చెయ్యి పట్టుకుని వెనక్కి తిరిగాడు. 2 అడుగులు వేశారో లేదో వీధి 2వ చివరి నుంచి కూడా ఎవరో బూట్లు తట్టగా చప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. ఆ మనిషి చేతిలోనూ టార్చ్ లైట్ ఉంది.
వీధి రెండు వైపుల నుండి ఇద్దరు కానిస్టేబుల్స్ వస్తున్నారు. చచ్చాం అనుకున్నాడు నారాయణ. ఎటుపోవటానికి వీల్లేదు. దిగాలు పడి ఒక ఇంటి గోడ కానుకుని, చూసావా భారతి, ఏం చేద్దాం అన్నాడు దిగులుగా. భారతి ఒక్కసారి అటు ఇటు చూసింది. రండి అని పక్క ఇంటి అరుగు మీదకు వెళ్లి పడుకోండి అన్నది. నారాయణ భారతి పక్కనే అరుగు మీద పడుకున్నాడు. కళ్ళు మూసుకోండి, చేతనైతే గురకు కూడా పెట్టండి, ఒకవేళ వాళ్ళు వచ్చినా మన మీద దీపాలు వేసినా మీరు లేవకండి అన్నది అతని చెవిలో రహస్యంగా. నారాయణ గురక పెట్టాడు. చేతులు రెండూ మడిచి ముఖానికి అడ్డుగా పెట్టుకుని బోర్లా పడుకున్నాడు. భారతి చీర కొంగు తల చుట్టూ చుట్టుకుని వెల్లికిలా పడుకుంది. వాళ్ళ దురదృష్టం కొద్దీ ఇద్దరు కానిస్టేబుల్స్ చెరో చివరి నుంచి వచ్చి సరిగ్గా వాళ్ళు పడుకున్న చోటే కలుసుకున్నారు. ఎవరైనా చిక్కారా అడిగాడు కానిస్టేబుల్. లేదు, లైట్ లేకుండా సైకిల్ తొక్కుతున్న ఒక పెద్ద మనిషిని పట్టుకున్నాను. ఆయన అర్జెంటుగా డాక్టర్ కోసం వెళుతున్నానంటే వదిలేశాను అన్నాడు రెండో కానిస్టేబుల్. మొదటి కానిస్టేబుల్ అరుగు మీద పడుకున్న ఇద్దరిని చూశాడు. అరెరే, వీళ్ళెవరు? గంట క్రితం నేను ఇంటించి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరూ లేరే అన్నాడు టార్చి వాళ్ళ వైపు తిప్పి. భారతి చటుక్కున లేచి పంట సర్దుకుంటూ కళ్ళు చిట్లిచ్చి, ఎవరయ్యా మీరు, బుద్ధి లేదు, నిద్రపోయే వాళ్ళ మీద దీపాలేస్తారు అన్నది. ఆ కానిస్టేబుల్ చటుక్కున టార్చి ఆర్పేసి, మీరెవరు, ఎందుకు ఇక్కడ పడుకున్నారు అడిగాడు. ఎవరేంటి, చూస్తున్నావుగా మనుషులం, గాలి లేక మా ఇంటి అరుగు మీద మేం పడుకుంటే మీరెవరు అడగటానికి అంది కోపంగా. అయ్యో, మీరు ఈ ఇంటి వాళ్ళని తెలియక అడిగానమ్మా, కోప్పడకు తల్లి అంటూ ఇద్దరు కానిస్టేబుల్స్ చల్లగా జారుకున్నారు. బోట్ల చప్పుడు బాగా దూరం అయ్యాక నారాయణ గొరక ఆపాడు. చాలా తెలివైందానే భారతి అన్నాడు. భారతి నవ్వుతూ, ఈ గొడవకి ఇంట్లో వాళ్ళు లేవలేదు కాబట్టి సరిపోయింది, లేచుంటే మన నాటకం బయటపడేది అన్నది. అవును, వాళ్ళు లేచేలోగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు నారాయణ. ఇద్దరూ లేచి మళ్లీ వీధిలో కూర్చి సముద్రపు ఒడ్డు వరకు నడిచారు. లోకి వెళ్లేంత వరకు ఇద్దరు మాట్లాడలేదు. నీళ్ల వరకు వెళ్ళాక దరిదాపుల్లో మనుషులెవరూ లేరని నిర్ధారణ చేసుకుని భారతి భర్త వైపు తిరిగి, ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా జైల్లోంచి తప్పించుకున్నారు అడిగింది. ఒక క్షణమాగు అంటూ నారాయణ ఇసుక మీద చతికిలబడి రెండు చేతులతో ఇసుకను కుప్పగా చేసి ఆ కుప్ప మీద తల ఆనించి వెల్లకిలా పడుకుని, నువ్వు పడుకో భారతి, చెప్తాను అన్నాడు. భారతి తాను కూడా మరొక ఇసుక కుప్ప తయారు చేసుకుని జుట్టులోకి ఇసుక పోకుండా చీర కొంగు పరుచుకుని అన్నది. గంటకి 60 మైళ్ళ స్పీడ్లో ప్లెజర్ కారు రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ శరవేగంగా పోతుంది. రాజు, యుగంధర్ వంతుల మీద డ్రైవ్ చేశారు. మర్నాడు పొద్దున 10 గంటల ప్రాంతాన బళ్ళారి జైలు ముందు యుగంధర్ కారు ఆపాడు. యుగంధర్ వచ్చాడని తెలియగానే సూపరింటెండెంట్ గుమ్మం వరకు వచ్చి ఆహ్వానించాడు. నారాయణ అనే ఖైదీ నిన్న జైల్లోంచి తప్పించుకున్నాడట, ఆ వివరాలు తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు యుగంధర్. గదిలోకి వెళ్లి కూర్చోగానే, అవునండి, నారాయణ నిన్న తప్పించుకున్నాడు. నేను ఈ జైలుకి సూపరింటెండెంట్, 6 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాను. ఈ 6 సంవత్సరాల్లో ఈ జైలు నుంచి ఎవరూ తప్పించుకోవడం జరగలేదు అన్నాడు అతను. మీరు స్థానిక పోలీసులు నారాయణ ఎలా తప్పించుకున్నది విచారించుంటారు, దయచేసి ఆ వివరాలు చెప్పగలరా అడిగాడు యుగంధర్. 8 గంటలకు ఏకాంత కారాగార శిక్ష ఖైదీలకు తప్ప తతిమా ఖైదీలందరినీ భోజనాలకు వార్డర్లు తీసుకొచ్చారు. 9 గంటల ప్రాంతాన నారాయణ అతని గదిలో లేకపోవడం ఒక వార్డెన్ చూసి పక్క ఖైదీల గదులు, భోజనాల సావిడి వెతికాడు. అక్కడెక్కడ నారాయణ కనిపించకపోయేసరికి నాకు చెప్పాడు. వెంటనే నేను వార్డర్లు కలిసి జైలంతా గాలించాము. దక్షిణం వైపు ప్రహరీ గోడ దగ్గర కాపలా ఉన్న సెంట్రీ నేల మీద కుప్పగా కూలి ఉండటం చూశాను. అతని తల మీద పెద్ద గాయముంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ఉన్నాడు. నారాయణ ప్రహరీ గోడ వైపు వచ్చి సెంట్రీని తల మీద కొట్టాడని గ్రహించాను, కానీ 50 అడుగుల ఎత్తైన ప్రహరీ గోడ ఎలా దాటాడో ఆశ్చర్యంగా ఉంది. కోట్ల జాడలు కాక వేరే పాదాల జాడలు కూడా అక్కడ కనిపించాయి. నిచ్చెన తెప్పించి ప్రహరీ గోడకి చూశాను. ప్రహరీ గోడ మీద ఒక చోట సిమెంట్ గీరుకుపోయి ఉంది. తాళ్లతో చేసిన నిచ్చెన లాంటిదేదో ఉపయోగించి గోడ ఎక్కాడని నిర్ధారణ అయింది. కానీ ఒకటి నిజం యుగంధర్ గారు, నారాయణ తప్పించుకోవడానికి ఎవరో సహాయం చేసి ఉండాలి. బయట నుంచి ఆ తాళ్ల నిచ్చెన ఎవరో గోడ మీదకు విసిరి ఉండాలి అన్నాడు సూపరింటెండెంట్. మీరు చెప్పిన విషయాలను బట్టి నారాయణ తప్పించుకోవడానికి బయట ఉన్న వాళ్ళెవరో సహాయం చేశారని తేలుతుంది. అదీగాక జైల్లో ఉన్న వార్డర్లు, ఖైదీలు కూడా సహాయం చేశారని అనుకోవలసి వస్తుంది అన్నాడు యుగంధర్. అవును యుగంధర్, మీరు సరిగ్గా చెప్పారు. నాకు ఆ అనుమానం కలిగింది, కానీ ఎంత విచారించినా ఎవరు సహాయం చేసింది, ఏ విధంగా సహాయం చేసింది తెలియడం లేదు. చెప్పిన వాళ్లకు బహుమతి ఇస్తామని అన్నా ఎవరూ ఏమీ తెలియదంటున్నారు.
స్థానిక పోలీసులు ఇద్దరు వార్డర్లను తీసుకువెళ్లి లాకప్లో పెట్టి ప్రశ్నించి చూశారు, కానీ ప్రయోజనం లేకపోయింది. యుగంధర్ 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాడు. సూపరింటెండెంట్ గారు, జైలు లోపల ఉన్న వార్డర్లు బయట ఉన్న వాళ్ళు కలిసి సహాయం చేసి ఉండాలి. వార్డర్లకు చాలా డబ్బిస్తామని ఆశ చూపించుండాలి అన్నాడు యుగంధర్. అదెలా సాధ్యం యుగంధర్? జైలు లోపల ఉన్న వార్డర్లు బయట ఉన్న వారికి సహాయం చేయడం ఎలా జరుగుతుంది? అంతేకాక జైల్లో ఉన్న ఖైదీలకు ఎలా డబ్బివ్వగలరు అడిగాడు సూపరింటెండెంట్. నవ్వుతూ, మన జైళ్లు మనం ఎంత నిర్భేద్యంగా ఉన్నాయనుకుంటున్నామో, ఖైదీలు బయట ప్రపంచంతో లావాదేవీలు పెట్టుకునేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. విడుదలయ్యే ఖైదీల ద్వారా లోపల ఉన్న ఖైదీలు వార్తలు పంపవచ్చు. అలాగే జైల్లోకి వచ్చే కొత్త నేరస్తుల ద్వారా లోపల ఉన్న ఖైదీలకు బయట ఉన్నవారు వార్తలను పంపొచ్చు. నారాయణ విషయంలో ఇలా జరిగిందేమో. ఫలానా రోజున ఫలానా చోట ఫలానా సమయంలో నువ్వు ప్రహరీ గోడ దగ్గర ఉంటే తాళ్లనిచ్చిన వేస్తాము, తప్పిస్తాము అని జైల్లోకి వస్తున్న కొత్త నేరస్తుడి ద్వారా ఎవరో కబురు చేసి ఉండొచ్చు. ఆ మనిషి ద్వారానే వార్డర్లను, ఇతర ఖైదీలను సహాయం చేస్తే లంచాలు ఇస్తామని ఆశ పెట్టి ఉండొచ్చు. జైల్లో ఉన్న ఖైదీలకు డబ్బు ఇవ్వటానికి అవకాశం లేకపోయినా వారి బంధువులకు డబ్బిస్తామని చెప్పుండవచ్చు అన్నాడు యుగంధర్. యుగంధర్ గారు అరటిపండు ఒలిచినట్లుగా చాలా విపులంగా చెప్పారు. అవును, నారాయణ తప్పించుకుపోవడానికి ఇటువంటి ఏర్పాట్లేవో జరిగి ఉండాలి. నేను క్షుణ్ణంగా విచారించి లంచాలు పుచ్చుకున్న వారెవరో కనుక్కుంటాను అన్నాడు సూపరింటెండెంట్. నారాయణ తప్పించుకున్నాడని మీరెప్పుడు తెలుసుకున్నారు అడిగాడు యుగంధర్. 1 గంట తర్వాత, అంటే 9 గంటలకు. మీరు స్థానిక పోలీసులకు ఎప్పుడు ఫోన్ చేశారు? వెంటనే ఫోన్ చేశాను. పోలీసులకు నారాయణ ఆ ప్రాంతాల్లో కనిపించలేదా? లేదు. యుగంధర్ సూపరింటెండెంట్ కి ధన్యవాదాలు చెప్పి బయలుదేరి స్థానిక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కలుసుకున్నాడు. జైలుకి అరపర్లాంగు దూరంలో ఒక చెట్టు వెనక ఒక మోటార్ కారు ఆగి ఉన్న గుర్తులు కనిపించాయి. దానిని బట్టి నారాయణ ఆ కారులో పారిపోయాడనుకున్నాం అని చెప్పాడు పోలీసు ఉద్యోగి. అయితే మీరు వెంటనే అన్ని ప్రాంతాలలో ఉన్న పోలీసులకు హెచ్చరిక చేయలేదా అడిగాడు యుగంధర్. ఆ కారు టైరు గుర్తులను బట్టి అది పెద్ద కారు అయి ఉండాలని గ్రహించాను. అన్ని ఊళ్లలోని పోలీస్ స్టేషన్ని అటువంటి కారు వస్తే పట్టుకోమని హెచ్చరించాను. నారాయణ ఆనవాలు చెప్పి హుషారుగా ఉండమన్నాను. బళ్ళారి, గుంతకల్, కోస్పేట్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లకు పోలీసులకు కూడా హెచ్చరిక చేశాను యుగంధర్ గారు. పోలీసు బలగాన్నంతా ఉపయోగించి నారాయణని పట్టుకోవడానికి ప్రయత్నించాం, కానీ దొరకలేదు అన్నాడు ఆ పోలీసు ఉద్యోగి. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు గాని కంటోన్మెంట్ ప్రాంతాన ఒక విమానాశ్రయం ఉంది కదూ అడిగాడు యుగంధర్. అవును, యుద్ధ కాలంలో ప్రభుత్వం తాత్కాలికంగా అక్కడ విమానాశ్రయం నిర్మించారు. 1946 నుంచి ఆ విమానాశ్రయం ఉపయోగంలో లేదు అన్నాడు ఆ ఉద్యోగి. ఆ విమానాశ్రయంలో ప్రభుత్వోద్యోగులు ఎవరైనా ఉంటున్నారా అడిగాడు యుగంధర్. లేదు. మీరు శ్రమ అనుకోకపోతే నన్ను ఒకసారి ఆ విమానాశ్రయానికి తీసుకువెడతారా అడిగాడు యుగంధర్. ఆ ఉన్నత పోలీసు ఉద్యోగి యుగంధర్ని ఆశ్చర్యంగా చూసి, విమానంలో వెళ్లిపోయాడని మీరు అనుమానపడుతున్నారా అని నవ్వి, ఒక సామాన్య దొంగకు విమానం ఎక్కడి నుంచి వస్తుంది? అయినా పదండి చూద్దాం అన్నాడు. యుగంధరు, రాజు వెంటనే మద్రాసు బయలుదేరారు. మద్రాసు చేరుకోగానే రాజు, యుగంధర్ తిన్నగా ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఆఫీసుకు వెళ్లారు. నారాయణ జాడలేమైనా తెలిసాయా అడిగాడు యుగంధర్ స్వరాజ్యరావుని. లేదు యుగంధర్, మనిషి అదృశ్యమయ్యాడు. రాష్ట్రం అంతటా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అతని ఫోటో పత్రికలలో ప్రకటించాం. పట్టుకున్న వారికి, జాడ తెలిపిన వాళ్ళకి బహుమానం ఇస్తామని ప్రకటించాం. కానీ స్వరాజ్యరావు 1 నిమిషం ఆగి అన్నాడు. అన్నట్లు మీరు బళ్ళారికి వెళ్లి ఏం చేసి వచ్చారు అడిగాడు. యుగంధర్ ఒక సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి, నారాయణ బళ్ళారి నుంచి మద్రాసుకు విమానంలో వచ్చాడని తెలుసుకున్నాం. జైల్లో ఉన్న ఖైదీలకు, కొందరకు వార్డర్లకు ధారాళంగా లంచాలిచ్చి బయట నుంచి నారాయణకి ఎవరో సహాయం చేసి తప్పించారని క్రూడిగా తెలిసింది. జైలు బయట అతన్ని మోటార్ కారులో ఎక్కించుకొని కంటోన్మెంట్ లో నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయానికి తీసుకెళ్లారని, అక్కడ సిద్ధంగా ఉన్న విమానంలో అతన్ని ఎక్కించుకుని మద్రాసుకు తీసుకొచ్చారని గ్రహించాను అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు చటుక్కున ఫోన్ తీసి మేనంబాకం విమానాశ్రయం అధికారులను అడిగి, ప్రత్యేక విమానం ఏదైనా అక్కడ దిగిందేమో కనుక్కుంటాను అన్నాడు. అనవసరం ఇన్స్పెక్టర్, ఎంత జాగ్రత్తగా ఏర్పాట్లు చేసిన వారు ప్రభుత్వ విమానాశ్రయంలో దింపుతారా? యుద్ధకాలంలో తయారు చేసి ఇప్పుడు నిరుపయోగంగా ఉన్న
రెడ్ హిల్స్ విమానాశ్రయంలో గాని ఆవిడలో కాని ఆ విమానాన్ని దింపి ఉంటారు. దయచేసి మీ ఉద్యోగులను పంపి ఆ విమానాశ్రయాలను పరీక్షించి రమ్మనండి అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు ఫోన్ చేయడం మానేసి సరే పంపిస్తాను, కానీ యుగంధర్, నారాయణ లాంటి ఒక సామాన్య ఖైదీని తప్పించడానికి ఎవరు ఇంత సహాయం చేసుంటారు? జైల్లో ఖైదీలకు వార్డర్లకు లంచాలు ఇవ్వడం సామాన్యమైన పనా? విమానాన్ని ఏర్పాటు చేసి నారాయణను బళ్ళారి నుంచి మద్రాసు తీసుకురావడం సులభమైన పనా? అతని భార్య భారత్ చేసుంటుందా? అంత డబ్బు ఆమెకు ఎక్కడిది? అడిగాడు స్వరాజ్యరావు. మై డియర్ ఇన్స్పెక్టర్, నారాయణని జైల్లోంచి తప్పించడం భారత్ వల్ల అయ్యే పని కాదు. ఆమెకు డబ్బు లేదు, ఇంత పెద్ద ఏర్పాటు చేసే సమర్థత లేదు. దొంగలతో ఎంతో కొంత లావాదేవీలున్న మనిషి ఎవరో ఈ ఏర్పాట్లు చేసి ఉండాలి. ఈ ఏర్పాట్లు చేసిన మనిషికి చాలా డబ్బుండుండాలి అన్నాడు యుగంధర్. ఒకవేళ నారాయణ పాత స్నేహితులు అంటే గండుపిల్లి ముఠాదారులు చేసుంటారేమో అన్నాడు రాజు. యుగంధర్ తల విదిలించాడు. నారాయణ ఆ ముఠాతో సంబంధం వదులుచుకున్నాడన్న విషయం మనకు తెలిసిందే. అంతేకాక అతను విలేకరిగా పనిచేస్తున్నంత కాలము దొంగలకి హాని చేశాడే కాని సహాయం ఏమీ చేయలేదు కనుక అతని పాత స్నేహితులు అతనికి సహాయం చేసి ఉంటారని అనుకోవడం పొరపాటు అన్నాడు యుగంధర్. నారాయణను విడిచిపెట్టడం వల్ల ఏదో లాభం లేకపోతే ఎవరు మాత్రం ఇంత డబ్బు ఖర్చు పెడతారు అడిగాడు స్వరాజ్యరావు. అవును, అతని వల్ల ఏదో లాభం ఉండబట్టే అతన్ని జైలు నుంచి తప్పించేందుకు ఎవరో ఎంత శ్రమ తీసుకున్నారు కనుక మనం కనుక్కోవలసింది ఆ మనిషి ఎవరు అనే విషయం అని ఒక్క క్షణం ఆగి, మద్రాసు నగరంలో ఎవరెవరికి సొంత విమానాలు ఉన్నాయో ఒక జాబితా తయారు చేసి ఇప్పించగలరా అడిగాడు యుగంధర్. అదెంతసేపు? ఇప్పుడే అరగంటలో తెప్పిస్తాను అన్నాడు స్వరాజ్యరావు. ఫోన్ తీసి ఎవరెవరితోనో మాట్లాడి ఆ జాబితా వెంటనే తయారు చేసి పంపమని చెప్పాడు. అన్నట్టు గురునాథం హత్యను గురించి కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా అడిగాడు యుగంధర్. కొత్త వివరాలు ఏమున్నాయి? గొంతు పిసికి చంపారని మీకు తెలిసిన విషయమే కదా. ఈ హత్య నారాయణే చేశాడని మనకు తెలిసిన విషయమే అన్నాడు స్వరాజ్యరావు. నారాయణ చేశాడని మీరెలా నిర్ధారణ చేశారు అడిగాడు యుగంధర్. నారాయణ గురునాథం ఇంటికి వెళతానని భారతితో చెప్పిన తర్వాత భారతి మీకు ఫోన్ చేసిందని మీరే చెప్పారుగా అన్నాడు స్వరాజ్యరావు నవ్వుతూ. నారాయణ గురునాథం ఇంటికి వెళ్లినంత మాత్రాన అతనే హత్య చేశాడని ఎలా నిరూపిస్తాం? నిజానికి అతను ఆ ఇంటికి వెళ్ళింది లేనిది మనకు తెలియదుగా అన్నాడు యుగంధర్ నవ్వుతూ. స్వరాజ్యరావు మళ్లీ నవ్వాడు. ఆ గదిలో శవం పక్కన ఒక సిగరెట్ కేసు పడున్నది. దానిని వేలిముద్రల కోసం పంపాం, మీకు జ్ఞాపకం ఉందా? యుగంధర్ తల ఊపాడు. ఆ కేసు నారాయణది అని రుజువైంది. దాని మీద అతని వేలిముద్రలున్నాయి అన్నాడు స్వరాజ్యరావు. ఓహో, అలాగా. అయినప్పటికీ అదేం రుజువు చేస్తుంది? నారాయణ సిగరెట్ కేసును అక్కడ ఎవరో పడేసి ఉండొచ్చు కదా. యుగంధర్ అడ్డు ప్రశ్న వేశాడు. స్వరాజ్యరావు పకపకా నవ్వాడు. నారాయణ తరపున మీరెంత వాదించినా ప్రయోజనం లేదు మిస్టర్ యుగంధర్. మరొకటి రుజువైంది. గది తలుపుల మీద మధ్య బల్ల మీద నారాయణ వేలిముద్రలున్నాయి. హత్యా ప్రదేశంలోకి నారాయణ వెళ్ళినట్లుగా వాటి వల్ల రుజువవుతుంది. గురునాథం చేత నిజం తప్పిస్తానని భారతితో అన్నాడని మీరేం చెప్పారు? నారాయణ జైలుకు వెళ్లడానికి గురునాథం సాక్ష్యమే ముఖ్య కారణమని మీకు తెలుసు కనుక గురునాథాన్ని హత్య చేయడానికి తగిన కారణం ఉంది అతనికి అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ కొంచెం సేపు దీర్ఘంగా ఆలోచించి, మై డియర్ స్వరాజ్యరావు, అయితే మరొక విషయం చెప్పండి. నారాయణ ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు? ఆ ఇంట్లో గురునాథం ఒక్కడే ఉంటున్నాడు. నారాయణ వెళ్లి తలుపు తడితే గురునాథమే తీసుండాలి. యుగంధర్ తల ఆడించి, మీ వాదనలో పొరపాటుంది. అర్ధరాత్రి 2 గంటలకు నారాయణ గురునాథం ఇంటికి వెళ్లి తలుపు తట్టాడే అనుకోండి. గురునాథమే వచ్చి తలుపు తీశాడు అనుకున్నాం. గురునాథం గుమ్మం దగ్గరే నిలబడి నారాయణతో మాట్లాడతాడు గాని లోపలికి ఎందుకు తీసుకెళ్తాడు? జైల్లోంచి అర్ధరాత్రి అప్పుడు వచ్చిన మనిషి తనకేదో అపకారం చేయడానికే వచ్చాడన్న ఆలోచన తట్టి ఉండదా? అర్ధరాత్రి అప్పుడు ఆప్తమిత్రుడు వచ్చి తలుపు తట్టినా గుమ్మం దగ్గరే నిలబెట్టి మాట్లాడతామే. నాగం నారాయణని లోపలికి తీసుకువెళ్లి మాట్లాడాడనేది నమ్మశక్యం కాకుండా ఉంది అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు కొంచెం చికాకుతో యుగంధర్ను చూసి, అయితే నారాయణ లోపలికి ఎలా వెళ్ళాడో మీరు చెప్పండి అన్నాడు. ఏమో, హత్యా ప్రదేశాన్నంతా పరీక్షించి మీకు తెలియాలి గాని నాకెలా తెలుస్తుంది? ఏ కిటికీ ఓచలో లాగేసి లోపలికి వెళ్ళాడేమో అన్నాడు యుగంధర్. లేదు, అటువంటి నిదర్శనాలేవి లేవు అన్నాడు స్వరాజ్యరావు. అయినా ఈ హత్య నారాయణే చేశాడని మీరు నిశ్చయించుకున్నారు కదూ? స్వరాజ్యరావు తల ఊపాడు. ఆల్ రైట్, నేను వెళ్తాను. సొంత విమానాలు ఉన్నవారి జాబితా తయారు కాగానే నాకు పంపించండి అని రాజుతో కలిసి కారులో బయలుదేరాడు యుగంధర్.
సముద్రం హోరును శబ్దం చేస్తుంది. ఆకాశంలో అక్కడక్కడ నక్షత్రాలు మిణుకు మిణుకుమని ప్రకాశిస్తున్నాయి. సముద్రంలో ఎక్కడో దూరాన పోతున్న ఓడల్లోంచి దీపాలు నక్షత్రాల మల్లే కనిపిస్తున్నాయి. నారాయణ భారతికి తాను జైల్లోంచి ఎలా తప్పించుకున్నది వివరంగా చెప్పాడు. వారం రోజుల క్రితం ఒక కొత్త ఖైదీ జైల్లోకి వచ్చాడు. నాకెవరో బయట స్నేహితులున్నారని, నన్ను తప్పించేందుకు సహాయం చేస్తారని, నాకు ఇష్టమేనా అని అడిగాడు. ముందు నేను అతని మాట నమ్మలేదు గాని తర్వాత అతని మాటల్లో నమ్మకం కలిగింది. పటిష్టమైన ఏర్పాట్లు చేసి నన్ను జైలు నుంచి తప్పించగల సామర్థ్యం ఉన్న మనిషే ఈ ఏర్పాటు చేస్తున్నాడని చెప్పాడు. ఆ మనిషి ఎందుకు నన్ను తప్పించడానికి అంత శ్రమ పడుతున్నాడని అడిగితే తనకు తెలియదన్నాడు. సరే, ఏర్పాట్లు చేయించమన్నాను. నేను ఒప్పుకున్నట్లు అతను కబురు ఎలా బయటకు పంపించాడో తెలియదు కానీ 2 రోజుల తర్వాత ఫలానా సమయంలో నన్ను ప్రహరీ గోడ దగ్గరకు వెళ్ళమని, అక్కడ తాళ్లనిచ్చిన వేసి ఉంటుందని, తోవలో సెంట్రీలు గాని వార్టర్లు గాని అడ్డగించరని చెప్పాడు. అతను చెప్పినట్లే తోవలో నన్నెవరూ అడ్డగించలేదు. ఆ ప్రహరీ గోడ దగ్గర సెంట్రీ ఏమయ్యాడో నేను చూడలేదు. విచిత్రం ఏమిటంటే వార్టర్లు ఎవ్వరూ నన్ను కనిపెట్టుండలేదు. అతను చెప్పినట్టే తాళమిచ్చిన ప్రహరీ గోడ మీద ఉంది. అది ఎక్కి బయటకు దిగాను. బయట 2 మనుషులు నన్ను కలుసుకుని కొంచెం దూరంలో చెట్టు వెనక కారులోకి ఎక్కించుకున్నారు. శరవేగంతో కంటోన్మెంట్ ప్రాంతాన ఉన్న విమానాశ్రయానికి తీసుకువెళ్లారు. నాకు ఎవరు ఇన్ని ఏర్పాట్లు చేశారని అడిగితే ఎవరో వెనక అజ్ఞాతంగా ఉండి ఈ ఏర్పాట్లు చేశారని చెప్పారు. విమానంలో ఎక్కాను. ఒక్క పైలట్ మాత్రమే ఉన్నాడు. నేను విమానం ఎక్కగానే విమానం బయలుదేరింది. షావుకారు పేటలో ఉన్న ఒక ఇంటి చిరునామా ఇచ్చి నన్ను అక్కడికి వెళ్ళమని, నన్ను జైలు నుంచి తప్పించిన మనిషి అక్కడ నన్ను కలుసుకుంటాడని, నాకు ఎటువంటి ఆపద రాకుండా చూస్తాడని చెప్పారు. మనిషి ఎవరో తనకు తెలియదన్నాడు. భారతి ఊపిరి బిగబట్టి అంతా విన్నది. మీరు వెళ్ళి ఆ మనిషిని కలుసుకున్నారా అడిగింది. లేదు, నేను తప్పించుకున్న వార్త విని నువ్వు కంగారు పడతావేమోనని ముందు నీకు చెప్పి తర్వాత వెళదామని వచ్చాను. అయితే గురునాథం ఇంటికి ఎందుకు వెళ్ళారు? నేను చెయ్యని దొంగతనం నా మీద బనాయించి నన్ను జైలుకి పంపారు. గురునాథానికి ఆ దుర్మార్గంలో ఎంతో కొంత భాగం ఉంది. నన్ను ఆలందూరు బావి దగ్గరకు వెళ్ళమని అతనే ఫోన్లో చెప్పాడని నాకు తెలుసు. అతను ఎందుకు అబద్ధం చెప్పాడు? ఇందులోని కీలకం ఏమిటి? నయానో భయాన్నో అతని చేత నిజం చెప్పిద్దామని అతని ఇంటికి వెళ్ళాను. గురునాథం ఏం చెప్పాడు అడిగింది భారతి ఆతృతతో. గురునాథం ఏమీ చెప్పలేదు. చెప్పే స్థితిలో లేడు. అతన్ని ఎవరో హత్య చేశారు అన్నాడు నారాయణ ఓ నిట్టూర్పు వదిలి. భారతి చటుక్కున లేచి కూర్చున్నది. నిజంగానా? ఎవరో హత్య చేశారా అడిగింది నారాయణ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. భారతి, నేనే హత్య చేశానని అనుమానం కలిగిందా అన్నాడు దీనంగా. లేదు, మీరు ఏ పనైనా చేస్తారు కానీ హత్య చేయరని నాకు తెలుసు. కానీ పోలీసులు ఈ హత్యా నేరాన్ని మీ మీదే మోపుతారండి అంది. నేను గురునాథం ఇంటికి వెళ్ళానని ఎట్లా తెలుస్తుంది అన్నాడు. భారతి, నేనే యుగంధర్కి ఫోన్ చేశానండి అంది. యుగంధర్కా? ఎప్పుడు చేశావు? ఎందుకు అన్నాడు నారాయణ చటుక్కుని లేచి కూర్చుని. మీరు గురునాథం ఇంటికి వెళతానని నన్ను వదిలించుకుని వెళ్ళిపోగానే నాకు భయం వేసిందండి. మీరు ఏ అఘాయిత్యం చేస్తారో అని యుగంధర్కి ఫోన్ చేశాను అంది. ఎంత పని చేశావు భారతి? యుగంధర్ పోలీసులతో చెప్తాడు. పోలీసులు ఈ హత్యా నేరాన్ని నా మీదే బనాయిస్తారు అన్నాడు నారాయణ. ఏమండి, మనం ఇప్పుడు తిన్నగా యుగంధర్ ఇంటికి వెళ్లి జరిగినదంతా చెబుదాం. మీకు ఎటువంటి ఆపద కలగకుండా ఆయన కాపాడుతారు అన్నది. నారాయణ మండిపడ్డాడు. యుగంధర్ మంచివాడైతే కావచ్చు కానీ నేను చెయ్యని నేరానికి నన్ను శిక్షిస్తుంటే ఈ యుగంధర్ ఏం చేయగలిగాడు భారతి? ఈ యుగంధర్ కాదు కదా, అసలు యుగంధర్ వచ్చినా పోలీసులకు అడ్డుపడలేడు కనుక పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఇంత శ్రమపడి నన్ను జైలు నుంచి తప్పించిన ఆ పెద్ద మనిషిని కలుసుకుందాం. తెల్లారుతోంది పదా అన్నాడు నారాయణ. నన్ను కూడా మీతో రమ్మంటారా అంది భారతి. అవును, వచ్చి తీరాలి. లేకపోతే నువ్వు పోలీసులకు చిక్కవచ్చు. నీ చేత వాగించి నేనెక్కడన్నది కనుక్కుంటారు. పదా పోదాం. పోలీసులకు చిక్కకుండా షావుకారుపేట చేరుకుంటే మన పంట పండుతుంది అన్నాడు నారాయణ. యుగంధర్ తన ఇంటికి చేరుకుని రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. యుగంధర్ని ఎన్నో ప్రశ్నలు అడగాలని రాజు అనుకున్నాడు కానీ యుగంధర్ ఆలోచనా క్రమాన్ని భంగపరుస్తానేమోనని మౌనంగా ఊరుకున్నాడు. ఒక కాగితం మీద తనకు కలిగిన సందేహాలన్నీ రాశాడు. నారాయణని జైలు నుంచి ఎవరు తప్పించారు? ఎందుకు? నారాయణ గురునాథాన్ని హత్య చేశాడా? చేసుంటే అతని ఇంట్లోకి ఎలా వెళ్ళుంటాడు? గురునాథమే తలుపు తీశాడా? నారాయణ గురునాథాన్ని హత్య చేయకపోతే ఎవరు హత్య చేశారు? ఎందుకు? రాఘవేంద్రరావు నగలు నిజంగా నారాయణ దొంగిలించాడా? నారాయణ ఆనాడు పోయిందన్న సిగరెట్ కేసు ఈనాడు శవం పక్కన ఎలా పడినది?
ఆ కాగితం మడిచిపెట్టి రాజు కూడా ఆలోచించడం ప్రారంభించాడు. యుగంధర్ రాజుని ఏంటి రాశావు అని అడిగాడు. రాజు ఆ కాగితాన్ని యుగంధర్కి అందించాడు. యుగంధర్ రాజు రాసినది చదివి నవ్వాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే కేసే తేలిపోతుంది. వీటికన్నా ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవి రాయి రాజు. నారాయణ జైలు నుంచి పారిపోయినట్లు ఆ రాత్రి మరెవరికి తెలుసు? నారాయణ నగలను దొంగిలించుంటే వాటిని ఏం చేశాడు? ఇప్పుడు నారాయణ ఎక్కడున్నాడు? రాజు ఆ ప్రశ్నలను మరో కాగితం మీద రాశాడు. రాఘవేంద్రరావు కూతురు కమలకి నారాయణ మీద ఇష్టమని గ్రహించాను. ఒకవేళ ఆ అమ్మాయి నారాయణను జైలు నుంచి తప్పించేందుకు ఏర్పాట్లు చేసిందేమో అన్నాడు రాజు. ఏమో, కానీ ఒక ఆడది ఇన్ని ఏర్పాట్లు చేయగలిగిందంటే నమ్మటం కష్టం. దొంగలతో ఎంతో కొంత సంబంధం ఉంటే తప్ప ఇటువంటి ఏర్పాట్లు చెయ్యలేరు అన్నాడు యుగంధర్. ఒకవేళ రాఘవేంద్రరావే నారాయణను జైలు నుంచి తప్పించాడేమో. అయి ఉండవచ్చు. రాఘవేంద్రరావుకి ఆ సమర్థత ఉంది, సందేహం లేదు. కానీ అతను ఎందుకు ఇంత శ్రమ పడతాడు? అంతేగాక అతను తప్పించాడన్న విషయం బయటపడితే అతనికి శిక్ష పడుతుంది కదా. గురునాథాన్ని నారాయణ హత్య చేశాడని నేను అనుకోను. ఎందుకంటే సామాన్యంగా గురునాథం నారాయణని ఆహ్వానించి ఇంటి లోపలికి తీసుకువెళ్ళడు అన్నాడు యుగంధర్. ఇంతలో బయట ఎవరో వచ్చిన అలికిడైంది. రాజు బయటకు వెళ్లి క్షణంలో తిరిగి వచ్చి స్వరాజ్యరావు పంపాడు అంటూ యుగంధర్కి ఒక కవర్ అందించాడు. సొంత విమానాలు ఉన్నవారి జాబితా అయి ఉంటుంది అంటూ యుగంధర్ కవర్ చింపి అందులోంచి ఓ కాగితాన్ని తీసి చదివాడు. ఈ నగరంలో 18 మందికి సొంత విమానాలున్నాయి. అరుణాచలం చెట్టియార్, సురేంద్రనాథ్, నారాయణ పిళ్ళై, తారాచంద్ లాల్ చంద్. తారాచంద్ పేరు రాయగానే యుగంధర్ ఆగిపోయాడు. రాజు, చూసావా, తారాచంద్కి సొంత విమానం ఉన్నదట అన్నాడు. రాజు నవ్వుతూ, ఒక తారాచంద్కే గాక మరి 17 మందికి కూడా సొంత విమానాలున్నాయి కదా అన్నాడు. ఉన్నాయి, కానీ వాళ్ళెవ్వరికి నారాయణతో సంబంధం లేదు. నారాయణ తారాచంద్ ఇంట్లో ఉండగా అతనికి టెలిఫోన్ పిలుపు వచ్చి బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో రాఘవేంద్రరావు ఇంట్లో నగల దొంగతనం జరిగింది. నారాయణ ఆ నగలను గురించి మాట్లాడడానికే తారాచంద్ ఇంటికి వెళ్ళాడని మనకి తెలుసు. తారాచంద్కి సొంత విమానం ఉంది. సొంత విమానం ఉన్న వాళ్ళెవరో నారాయణని జైల్లోంచి తప్పించారు. ఇది అది కలిపి ఆలోచిస్తే నీకేం స్ఫురిస్తుంది రాజు అడిగాడు యుగంధర్. నారాయణను తప్పించింది తారాచందేమోనని అనుమానం కలుగుతుంది. నిజమే, తారాచందే నారాయణ చేత నగలు దొంగతనం చేయించాడని, నారాయణకి జైలు శిక్ష పడేటప్పటికీ అతన్ని తారాచందే జైలు నుంచి తప్పించాడని మనం అనుకోవచ్చు కదా అన్నాడు రాజు. యుగంధర్ తల విదిలించాడు. ఒకవేళ నారాయణ చేత దొంగతనం చేయించి ఉంటే ఆ దొంగతనం చేసినందుకు నారాయణకి తారాచంద్ 1,00,000 2,00,000 ఇవ్వచ్చు, కానీ నారాయణను జైలు నుంచి తప్పించడానికి ఎంత ప్రయాసం ఎందుకు పడతాడు? లేదు రాజు, ఈ చిక్కు సమస్య తీరాలంటే నారాయణ జైల్లోంచి పారిపోయిన విషయం ముందుగా ఎవరెవరికి తెలుసునో కనుక్కోవాలి. నువ్వు బయలుదేరి ఈ విషయం కనుక్కోవడానికి ప్రయత్నించు అన్నాడు యుగంధర్. ఎలా కనుక్కోమంటారు అడిగాడు రాజు. ఏముంది, రాత్రి 9 గంటల ప్రాంతాన నారాయణ బళ్ళారి జైలు నుంచి పారిపోయాడు కదా. అతను 2 గంటలకు ఈ ఊరు చేరుకున్నాడు. దాదాపు 1 గంట 1:30 ప్రాంతంలో ఇక్కడికి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి నారాయణ పారిపోయిన విషయం తెలియజేయబడింది. ఆ సమయంలోనే తారాచంద్కు కానీ, కమలకు కానీ, రాఘవేంద్రరావుకు కానీ ఎవరి ద్వారానైనా అతను పారిపోయిన విషయం తెలిసిందేమో కనుక్కోవాలి అన్నాడు యుగంధర్. నారాయణను తప్పించింది తారాచంద్ అనుకుంటున్నాము కదా, అతనికి తెలియకుండా ఎలా ఉంటుంది అడిగాడు రాజు. తారాచంద్ అని మనం అనుకుంటున్నాం, కానీ అతనే తప్పించాడని మనకు నిర్ధారణగా తెలియదుగా, కనుక నువ్వు జాగ్రత్తగా వాకపు చెయ్యి అన్నాడు యుగంధర్. రాజు దినవార్త ఆఫీస్కి వెళ్ళాడు. అసిస్టెంట్ ఎడిటర్ గురునాథం దుర్మరణం గురించి విని అక్కడ అందరూ దిగులు ముఖాలతో కూర్చున్నారు. రాజు తన స్నేహితుడైన ఒక విలేకరు గదిలోకి వెళ్ళాడు. నాకు విషయం వాకపు చేసి చెప్పావా అడిగాడు అతన్ని. ఏమిటది? నిన్న రాత్రి నారాయణ అనే ఖైదీ బళ్ళారి జైల్లోంచి పారిపోయిన వార్త మీ ఆఫీస్కి ఎప్పుడు చేరింది? అప్పుడు ఇక్కడ నైట్ డ్యూటీ మీద ఎవరెవరున్నారు అడిగాడు రాజు. సబ్ ఎడిటర్ సత్యనారాయణ నైట్ డ్యూటీ మీద ఉన్నాడు. అతన్ని అడిగితే ఎన్ని గంటలకి ఈ వార్త వచ్చింది చెబుతాడు, కనుక్కుంటాను అన్నాడు ఆ విలేకరు. మరో విషయం కూడా కనుక్కో. ఆ వార్త రాగానే అతను ఈ విషయం మీ ప్రొపరైటర్కు తెలియజేశాడా? సరే అని విలేకరు వెళ్ళబోతుండగా రాజు మళ్ళీ అతన్ని వెనక్కి పిలిచి, నేను అడుగుతున్నానని అడగకే, నువ్వే అడిగినట్లుగా అడుగు అన్నాడు. ఆ విలేకరు 10 నిమిషాల్లో తిరిగి వచ్చి, నిన్న రాత్రి నారాయణ పారిపోయాడనే వార్త మా బళ్ళారి విలేకరి 10 గంటలకి టెలిగ్రామ్ ఇచ్చాడు. అది మా ఆఫీస్కి 1 గంటకే చేరింది. సబ్ ఎడిటర్ సత్యనారాయణ ఈ వార్తను ప్రొపరైటర్ కి తెలియజేయలేదు, కానీ అసిస్టెంట్ ఎడిటర్ గురునాథానికి వెంటనే ఫోన్ చేసి చెప్పాడు అన్నాడు. థ్యాంక్స్, నేను వస్తాను అన్నాడు రాజు.
నో నో మిస్టర్, అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగి సమాధానాలు వచ్చాక చల్లగా జారిపోవడానికి వీల్లేదు. అసలు విషయం చెప్పు. యుగంధర్ గారు గురునాథం హత్యని పరిశోధిస్తున్నారా? అడిగాడు విలేకరి. అవును అన్నాడు రాజు. గురునాథం గారే మిమ్మల్ని పరిశోధించమన్నారా? అడిగాడు అతను మళ్ళీ. ఊహం లేదు, మా స్వయం బాధ్యత మీద మేమే విచారిస్తున్నాం. ఎందుకు మీకు ఆ స్వయం బాధ్యత? ఒక నిర్దోషి శిక్షించబడే సూచన ఉంది కనుక అని చెప్పి ఆ గదిలోంచి చరచరా వెళ్లిపోయాడు రాజు. ఆ విలేకరు వెంటనే గురునాథం హత్య డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన అనే వార్త రాయడం ప్రారంభించాడు. పత్రికా ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన రాజు చెప్పిన విషయాలు యుగంధర్ విన్నాడు. 10 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి బల్ల మీద టెలిఫోన్ తీసి ఒక నెంబర్ తిప్పి క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి కనెక్ట్ చేయమని అడిగాడు. హలో స్వరాజ్యరావు, నాకు చిన్న విషయం చెప్తారా? అడిగాడు. ఏమిటది? గురునాథానికి బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఏ బ్యాంక్ లో ఉంది? అడిగాడు యుగంధర్. ఏం, అతని బ్యాంక్ అకౌంట్ తో మీకు పనే వచ్చింది? స్వరాజ్యరావు ఎదురు ప్రశ్న వేశాడు. తర్వాత చెప్తాను, ముందు నాకు ఈ విషయం చెప్పండి. స్వరాజ్యరావు నవ్వి ఆల్ రైట్, 10 నిమిషాల్లో మీకు ఫోన్ చేసి చెప్తానండి అని ఫోన్ పెట్టేశాడు. యుగంధర్ కూడా ఫోన్ పెట్టేసి రాజు వైపు తిరిగి, రాజు, నువ్వు వెళ్లి కమల్ను కలుసుకుని కబుర్లలోకి దింపి నారాయణ ఇప్పుడు ఎక్కడున్నది ఆమెకు తెలిసేమో కనుక్కో అన్నాడు. రాజు వెళ్లిపోయాడు. 10 నిమిషాల తర్వాత స్వరాజ్యరావు యుగంధర్కి టెలిఫోన్ చేశాడు. గురునాథానికి మైలాపూర్ మర్కంటైల్ బ్యాంకులో అకౌంట్ ఉన్నదని చెప్పాడు. యుగంధర్ వెంటనే బయలుదేరి మర్కంటైల్ బ్యాంకుకు వెళ్లి ఏజెంట్ను కలుసుకున్నాడు. యుగంధర్ పేరు వినగానే ఆ ఏజెంట్ గౌరవాభిమానాలతో ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ తెప్పించి పని మీద వచ్చుంటారు అన్నాడు. యుగంధర్ తల ఊపి, దినవార్త పత్రికలో పనిచేసిన అసిస్టెంట్ ఎడిటర్ గురునాథానికి మీ బ్యాంకులో అకౌంట్ ఉన్నదని తెలిసింది. ఆ అకౌంట్ వివరాలు నేను మిమ్మల్ని అడిగేందుకు నాకు అధికారం లేదు, మీకు చెప్పవలసిన బాధ్యత లేదు. గురునాథం గారి హత్య కేసు పరిశోధిస్తున్నాను. ఆయన అకౌంట్ వివరాలు తెలియజేశారంటే హంతకుడిని పట్టుకునేందుకు నాకు ఉపకరిస్తుంది అన్నాడు యుగంధర్. బ్యాంక్ ఏజెంట్ ఒక్క నిమిషం మౌనంగా ఉండి, చెబుతాను గాని తర్వాత నేనేమి చిక్కుల్లో ఇరుక్కోను కదా అన్నాడు సందేహిస్తూ. యుగంధర్ నవ్వి, మీకే చిక్కులు కలగకుండానే చూస్తానండి, అభయమిస్తున్నాగా అన్నాడు. బ్యాంక్ ఏజెంట్ గురునాథం అకౌంట్ వివరాలు ఒక కాగితం మీద రాసి ఇవ్వమని గుమస్తాకు చెప్పాడు. నిమిషాల్లో ఆ అకౌంట్ వివరాలు రాసిచ్చాడు. నెల నెల జీతం 500 రూపాయలు బ్యాంకులో జమ కట్టిన వివరాలు, ఖర్చులకు కావలసిన డబ్బు బ్యాంకులోంచి తీసుకున్న వివరాలు ఉన్నాయన్న జాబితాలో. యుగంధర్ దృష్టిని ఆకర్షించినవి ఆ వివరాలు కావు. 2.5 నెలల క్రితం గురునాథం బ్యాంకులో 20,000 రూపాయలు జమ కట్టినట్లుగా ఉంది. యుగంధర్ ఏజెంట్ వైపు తిరిగి, 2.5 నెలల క్రితం 20,000 రూపాయలు జమ కట్టినట్టు రాసింది. ఈ సొమ్ము రొక్కంగా బ్యాంకులో కట్టాడా, చెక్కుగా కట్టాడా? చెక్ అయినట్లయితే ఎవరిచ్చారు అని అడిగాడు. ఏజెంట్ గుమస్తాను పిలిచి అడిగాడు. గుమస్తా 10 నిమిషాల్లో తిరిగి వచ్చి గురునాథం 20,000 రూపాయలు రొక్కంగా బ్యాంకులో జమ కట్టాడని చెప్పాడు. క్యాష్ చలానా చూపించాడు. బ్యాంక్ ఏజెంట్ కి ధన్యవాదాలు చెప్పి యుగంధర్ అక్కడి నుండి బయలుదేరాడు. రాజు కోమల విలాస్ హోటల్లో కూర్చుని ఎదురుగా ఉన్న రాఘవేంద్రరావు ఇంటి వైపు చూస్తున్నాడు. అరగంట నుంచి హోటల్లో కూర్చున్నాడు. రాఘవేంద్రరావు ఇంట్లోనే ఉన్నాడని రాజు తెలుసుకోవడం వల్ల అతను బయటకు వెళ్లేంత వరకు ఇంట్లోకి వెళ్ల నిశ్చయించుకోలేదు. గంట తర్వాత రాఘవేంద్రరావు తన కారు ఎక్కి బయటకు వెళ్లిపోయాడు. తర్వాత రాజు క్యాషియర్ బల్ల దగ్గరకు వెళ్లి బల్ల మీద ఉన్న ఫోన్ తీసి మాట్లాడాడు. హలో, రాఘవేంద్రరావు గారి ఇల్లా? అడిగాడు. అవును, ఒక పురుష కంఠం జవాబు చెప్పింది. కుమారి కమల గారున్నారా? అడిగాడు రాజు. ఉన్నారు, మీరెవరు? ఆమె స్నేహితుణ్ణి. సరే, పిలుస్తాను. క్షణంలో కమల కంఠస్వరం ఫోన్లో పలికింది. మీతో నారాయణ గురించి మాట్లాడాలి, మిమ్మల్ని కలుసుకోవచ్చా? అడిగాడు రాజు. ఎవరు మీరు? నారాయణ స్నేహితుణ్ణి. కమల ఒక్క నిమిషం మౌనంగా ఉండి, సరే వెంటనే రండి అన్నది. అరగంటలో వస్తున్నానని చెప్పి తిన్నగా ఇంటికి వెళ్లి వేషం మార్చుకున్నాడు. చిన్న గడ్డం, కూర మీసాలు పెట్టుకున్నాడు. మోటార్ సైకిల్ ఎక్కి బయలుదేరాడు. తిన్నగా రాఘవేంద్రరావు ఇంట్లోకి వెళ్ళాడు. వసారాలో నిల్చున్న కమల అతడు మోటార్ సైకిల్ దిగగానే, ఇందాక ఫోన్ చేసింది మీరేనా అడిగింది. రాజు తల ఊపాడు. నారాయణ ఎక్కడున్నాడో మీకు తెలుసా? అడిగాడు రాజు. కమల చిరంగా చూసింది. మీకు తెలిసేమో, నాకు చెప్పడానికి వచ్చారేమో అనుకున్నాను అంది. రాజు కమలను తీక్షణంగా చూస్తూ, నారాయణ జైలు నుంచి తప్పించడానికి మీరు సహాయపడ్డారు కనుక అతను ఎక్కడున్నది మీకు తెలిసి ఉండాలి అన్నాడు. కమల నవ్వింది. అతను ఎక్కడున్నది నాకు తెలిస్తే మాత్రం మీకు చెబుతాననుకున్నారా అంది. నాకు చెప్పక్కర్లేదు. ఒక 5,000 రూపాయలు ఇచ్చారంటే నా దారిని నేను పోతాను. ఇవ్వకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. మీరే నారాయణను తప్పించారని చెప్తాను. కమల పక్పకా నవ్వింది.
ఇగో ఆ మూల టెలిఫోన్ ఉన్నది, ఇప్పుడే ఫోన్ చేయి, నీకు ఒక్క చిల్లు కానీ ఇవ్వను అంది. ఓహో అలాగా, సరే, ఇక్కడి నుంచి నేను పోలీసులకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, నేను వెళ్లి స్వయంగా పోలీసులకు చెప్తాను అని రాజు గబగబా బయటికి నడిచాడు. తెల్లవారుతుండగా భారతి, నారాయణ సముద్రపు ఒడ్డు నుంచి బయలుదేరారు. రోడ్డు మీదకి వచ్చారో లేదో వాన చినుకులు పడ్డం మొదలెట్టాయి. భారతి నవ్వుతూ మన అదృష్టం బాగుంది అంది. ఏ, వాన వస్తే మనకు అదృష్టమా అడిగాడు నారాయణ. అవును, చూడండి, మీకే తెలుస్తుంది అని భారతి ఒక రిక్షాని కేకేసింది. షావుకారుపేటకు బేరమాడండి అంది భర్తతో. రూపాయిన్నరకు రిక్షా బేరమాడాడు నారాయణ. ఇద్దరు రిక్షా ఎక్కారు. వాన కొంచెంగా ఎక్కువైంది. రిక్షా అతను సీటు కింద అరలోంచి సైనుగుడ్డ తీసి రిక్షా ముందర పెట్టాడు. భారతి భర్తను చూసి నవ్వింది. చూసారా, మనం వెనక్కి ఆనుకున్నామంటే ఎవరికి కనిపించం. 100 మంది పోలీసుల ముందర నుంచి రిక్షా వెళ్ళినా మనకే భయమూ లేదు అంది. భారతి సమయస్ఫూర్తికి నారాయణ మురిసిపోయాడు. రిక్షా షావుకారుపేటలోని నల్లతంబి వీధిని చేరుకునేటప్పటికి 8 గంటలైంది. నెంబర్ 14 ఇంటి ముందర రిక్షా ఆపమని నారాయణ చెప్పాడు. అది చాలా చిన్న పెంకుటిల్లు. రిక్షాకి డబ్బులిచ్చి పంపేసి నారాయణ ఆ ఇంటి తలుపు మీద 3 సార్లు కొట్టాడు. లోపల నుంచి ఎవరో వచ్చి గడియ తీసి కొంచెంగా తలుపు తెరిచి నారాయణని భారతిని చూసి ఎవరు మీరు అడిగాడు. నా పేరు నారాయణ అన్నాడు నెమ్మదిగా. అతని తలుపు కొంచెం తెరిచి లోపలికి రా అన్నాడు. అతనితో పాటు భారతి కూడా లోపలికి వెళ్ళబోతుంటే ఈమెవరు అడిగాడు. నా భార్య, ఈమెని లోపలికి రానివ్వమని మా అయ్యగారు చెప్పలేదు అన్నాడు ఆ మనిషి. వస్తే ఇద్దరము వస్తాం, లేకపోతే ఇద్దరము వెళ్ళిపోతాం అన్నాడు నారాయణ ఖండితంగా. ఆ మనిషి తలుపు ఇంకొంచెం తెరిచి ఇద్దరిని లోపలికి రానిచ్చాడు. వెంటనే మళ్లీ తలుపు మూసేశాడు. నారాయణ, భారతి ఆ చిన్ని నడవాలో నిల్చుని ఒక్కసారి చుట్టూ చూశారు. అంతా చీకటిగా ఉంది. ఆ చీకట్లో ఆ మనిషి చాలా భయంకరంగా ఉన్నాడు. నున్నగా గీసిన గుండు, మీసాలు, గెడ్డము లేదు. లావుగా, భారీగా, నల్లగా ఉన్నాడు. భారతి కళ్ళకి అతను ఓ రాక్షసుడు మళ్ళీ ఉన్నాడు. ఆమె ఒళ్ళంతా జలధరించింది. నాతో రండి అన్నాడు అతను. అతని గొంతు బొంగురుగా ఉంది. ఆ దంపతులు అతని కూడా వెళ్లారు. నడవ దాటి ఒక పెద్ద గదిలోకి వెళ్లారు. గదిలో గోడ కానించి ఓ పెద్ద బీరువా ఉంది. ఆ మనిషి బీరువా తలుపు తెరిచాడు. బీరువా నిండా సీసాలు, డబ్బాలు, కాగితాలు ఉన్నాయి. ఆ మనిషి బీరువా అడుగున చెయ్యి పెట్టి ఏదో తిప్పాడు. బీరువా అరలు ముందుకు వచ్చాయి. అరల వెనక ఓ మనిషి దూరేంత సందు ఏర్పడింది. ఈ సందులోంచి వెళ్ళండి అన్నాడు అతను. నారాయణ, భారతి ఆ సందులోంచి వెళ్లారు. అక్కడ ఒక విశాలమైన గది ఉంది. ఆ గదిలో ఒక పట్టె పందిరి మంచము, మధ్యన ఒక బల్ల, బల్ల మీద పలహారాలు, పత్రికలు ఉన్నాయి. ఆశ్చర్యంతో నారాయణ, భారతి ఒకరినొకరు చూసుకున్నారు. ఎంతలో వెనక ఏదో చప్పుడైంది. వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళ గదిలోకి వచ్చిన సందు మూసుకుపోయింది. అంతా తెల్లటి గోడలా ఉంది. తాను ఎటు నుంచి లోపలికి వచ్చింది నారాయణ గ్రహించలేకపోయాడు. గోడ దగ్గరకు వెళ్లి కొట్టాడు. డల్లగా వినిపించింది శబ్దం. నవ్వాడు. నన్ను జైలు నుంచి తప్పించిన అతను ఎవరో గాని చాలా సమర్థుల్లా ఉన్నాడు అన్నాడు. ఆ గదంతా కలిగి చూశాడు. ఎడమవైపు ఒక చిన్న తలుపు కనిపించింది. ఆ తలుపు తెరిచి చూశాడు. అవతల ఒక చిన్న గది. అందులో నీళ్లు, చెంబులు, తువాళ్లు ఉన్నాయి. అది స్నానాల గది. ఆ 2 గదులకు ఎక్కడా కిటికీలు లేవు. గాలి ఎలా వస్తోందనే సంశయంతో నారాయణ గదంతా పరీక్ష చేశాడు. 4 మూలల్లో 4 పెద్ద గొట్టాలున్నాయి. ఆ గొట్టాల ద్వారా ఆ గదిలోకి గాలి వస్తుంది. వెలుగు ఎలక్ట్రిక్ దీపం ద్వారా వస్తుంది. ఇది రహస్యమైన గది. మనం ఇక్కడున్నట్లు మానవ మాత్రుడికి తెలియదు. ఎన్ని జన్మలెత్తినా ఏ పోలీసు మనల్ని పట్టుకోలేడు అన్నాడు నారాయణ. ఇంతలో చటుక్కున దీపం ఆరిపోయింది. గదంతా చీకటిమయమైంది. అవును, మీరిక్కడున్నట్టు మానవ మాత్రుడు ఎవరికీ తెలియదు అన్న మాటలు ఆ గదిలో ప్రతిధ్వనించాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గదిలో ఎవరూ లేరే అనుకుని ఆశ్చర్యపడ్డాడు నారాయణ. భారతి భయంతో నారాయణను గట్టిగా కావలించుకుంది. కమలతో మాట్లాడిన రాజు తిరిగి వచ్చేటప్పటికి యుగంధర్ దీర్ఘాలోచనలో ఉన్నాడు. తన రాక తెలియచేసేందుకు రాజు బూట్లు చప్పుడు చేశాడు. యుగంధర్ ఆలోచనలోంచి బయటపడ్డాడు. కమల ద్వారా కొత్త విషయాలు ఏం తెలిసాయి అని అడిగాడు. రాజు జరిగిందంతా చెప్పాడు. యుగంధర్ మళ్లీ ఆలోచించడం ప్రారంభించాడు. అరగంట తర్వాత రాజును చూసి, గురునాథము, కమల చాలా దోస్తీగా ఉండేవారేమో కనుక్కున్నావా అడిగాడు. లేదు, నేను వాకపు చెయ్యలేదు. గురునాథం ముసలివాడు, కమల చిన్నది, వాళ్ళిద్దరికీ దోస్తీ ఏమిటి అన్నాడు. నా ఊహ సరైనదైతే గురునాథం కమలతో చాలా చనువుగా ఉండాలి. ఆ చనువు అంటే పెద్దరికం చనువు కాదు అన్నాడు యుగంధర్. గురునాథంతో అలా చనువుగా ఉండటానికి కమలకి ఏం కర్మ పట్టింది? అంతకన్నా యోగ్యుడు దొరక్కపోయాడా అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపాడు. కమల అతను
తనతో చనువుగా ఉండటం భరించి ఉండదు, కానీ భరించక తప్పనిసరి అయి ఉంటుంది అని టెలిఫోన్ తీసి ఒక నెంబర్ తిప్పాడు. అరుణాదేవి ఉన్నారా అడిగాడు. క్షణంలో అరుణాదేవి ఫోన్ లో పలికింది. ఎన్నాళ్ళకి నేను జ్ఞాపకం వచ్చాను యుగంధర్ గారు అన్నది. అరుణ, నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి అన్నాడు యుగంధర్. ప్రమాదమైన పనా అడిగింది అరుణ నవ్వుతూ. కాదు కాదు అన్నది అరుణ ఆశాభంగంతో. సరే, ఇప్పుడే బయలుదేరి మీ ఇంటికి వస్తున్నాను అన్నది. యుగంధర్ కళ్ళు మూసుకున్నాడు. గోడ మీద గడియారం టక్టకమంటుంది. రాజుకి ఏం చేయడానికి తోచక దినపత్రిక తిరగేస్తున్నాడు. ఇంతలో వసారాలో చెప్పుల చప్పుడయింది. రాజు లేచి వెళ్ళాడు. అరుణను వెంట పెట్టుకుని గదిలోకి వచ్చాడు. రా అరుణ, కూర్చో అన్నాడు యుగంధర్ కుర్చీ చూపించి. అరుణ వెంటనే కూర్చోలేదు. ఓసారి గదంతా కలిగి చూసింది. అరుణకి 25 ఏళ్లు, చాలా అందమైనది. నవ్య రీతులలో ముస్తాబు చేసుకుంటుంది. చాలా చురుకైనది, ధైర్యశాలి. ఆమె వేటాపురం జమీందారు కుమార్తె. 5 ఏళ్ల క్రితం అరుణ ఒక పెద్ద చిక్కులో పడ్డది. యుగంధర్ సహాయం కోరింది. యుగంధర్ అరుణని ఆ చిక్కులోంచి తప్పించాడు. అప్పటి నుంచి అరుణకి యుగంధర్ మీద అపారమైన గౌరవము, అభిమానము ఏర్పడ్డాయి. యుగంధర్కి పరిశోధనల్లో ఎప్పుడైనా స్త్రీ సహాయం కావలసి వస్తే తనని పిలవమని అడిగింది. అరుణకి సాహసంతో కూడుకున్న పనులంటే చాలా ఇష్టం. సామాన్యంగా ఆమెకు ఏ చీకు చింత లేకుండా రోజులు సాఫీగా సాగిపోతాయి. అందుకని యుగంధర్ తన సహాయం ఎప్పుడు అడుగుతాడా అని తప్పిస్తూ ఉంటుంది. యుగంధర్ ను చూస్తే గురుభావము, ఇష్టము ఉన్నాయి అరుణకి. కానీ ఆ ఇష్టాన్ని గురించి ఎన్నడూ ఆమె ఆత్మ పరిశీలన చేసుకోలేదు. యుగంధర్ ను చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఒక్క నిమిషం అతని బల్ల ముందు నుంచుంది. ఒక నిట్టూర్పు వదిలి కుర్చీలో కూర్చొని, చెప్పండి, ఏం చెయ్యాలి అన్నది. నీకు రాఘవేంద్రరావు కుమార్తె కమల తెలుసా అడిగాడు యుగంధర్. అరుణ తల ఊపి, 1-2 సార్లు క్లబ్ లో చూశాను అంది. నువ్వు కమలను కలుసుకుని ఒక విషయం కనుక్కోవాలమ్మా అన్నాడు యుగంధర్. అరుణను కావాలనే అమ్మా అని సంబోధిస్తాడో లేక సహజంగా ఆ సంబోధన అతని నోటి వెంట వస్తుందో అరుణకి తెలియదు. ఏమి కనుక్కోవాలి అడిగింది అరుణ. రాఘవేంద్రరావు నడిపే దినవార్త పత్రికకు గురునాథం అనే అసిస్టెంట్ ఎడిటర్ ఉండేవాడు. ఆయన హత్య చేయబడ్డాడు. అరుణ కళ్ళు పెద్దవి చేసి చూసింది. గురునాథం కమలతో చాలా చనువుగా ఉండాలి. అతను చనువు కమల భరించలేకుండా ఉండాలి. ఇదంతా నా ఊహ. నిజమో కాదో నువ్వు కనుక్కోవాలి అన్నాడు యుగంధర్. అరుణ నవ్వి, ఎప్పుడు కనుక్కోవాలి అడిగింది. ఇప్పుడే, ఎంత త్వరగా కనుక్కుని నాకు చెప్పగలిగితే అంత మంచిది అన్నాడు. అయితే వెంటనే వెళుతున్నాను అని అరుణ బయలుదేరింది. అరుణ వెళ్ళిపోగానే యుగంధర్ రాజు వైపు తిరిగి, రాజు, నువ్వు బయలుదేరు, తారాచంద్ ఇంటి ముందు కాపలాకాయి. అతను బయటికి వెళితే నీడలా వెంటాడు. అనుమానాస్పదమైన చోటికి ఎక్కడికైనా వెళితే నాకు వెంటనే ఫోన్ చెయ్యి, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. రాజు మళ్లీ వేషం మార్చుకున్నాడు. కాకి నెక్కరు, కాకి షర్టు తొడుక్కున్నాడు. గడ్డం మాసినట్టుగా కనపడేందుకు క్రేవ్ హెయిర్ చెంపల మీదకి అక్కడక్కడ అట్టించుకున్నాడు. మోటార్ సైకిల్ ఎక్కి బయలుదేరాడు. తారాచంద్ ఇంటికి కొంచెం దూరంలో మోటార్ సైకిల్ ఆపాడు. ఏదో చెడిపోయినట్టు సైకిల్ రోడ్డుకు పక్కగా ఆపాడు. చక్రం పక్కన బిగించబడ్డ డబ్బాలోంచి పనిముట్లు బయటకు తీశాడు. సైకిల్ రిపేర్ చేయడం మొదలెట్టాడు. కానీ అతని దృష్టి అంతా తారాచంద్ ఇంటి మీదే ఉంది. 5 నిమిషాల తర్వాత రాజు తారాచంద్ ఇంటి వైపు నడిచాడు. గేటు దగ్గర గొర్ఖా జవాను రాజును ఎగాదిగా చూసి, ఏం కావాలి అడిగాడు. ఈ ఇంట్లో టెలిఫోన్ ఉందా? ఓసారి టెలిఫోన్ చెయ్యాలి అన్నాడు. ఉంది, కానీ ఫోన్ చేయడానికి వీల్లేదు. అది పబ్లిక్ టెలిఫోన్ కాదు అన్నాడు గొర్ఖా. అయ్యగారు ఇంట్లోనే ఉన్నారా అడిగాడు రాజు. ఉన్నారు, ఎందుకు? అయ్యగారు ఇంట్లో లేకపోతే నువ్వు నన్ను ఫోన్ చెయ్యనిస్తావేమో అని అన్నాడు రాజు. వెనక్కి తిరిగాడు. మళ్లీ మోటార్ సైకిల్ దగ్గరకు వెళ్లి రిపేర్ చేస్తున్నట్టుగా నటించసాగాడు. రాజు అలా ఓపిగ్గా గంటలకి పైగా అక్కడే ఉన్నాడు. అతన్ని ఎవరైనా చూస్తుంటే పాపం, మోటార్ సైకిల్ ఎంతకి బాగుపడలేదు అని జాలిపడతారు, కానీ తారాచంద్ను కనిపెట్టి ఉండడానికి అలా నటిస్తున్నాడని గ్రహించలేదు. చీకటి పడింది. తారాచంద్ ఇంట్లోంచి ఓ కారు బయటకు వస్తుంది. రాజు తన సైకిల్ స్టార్ట్ చేశాడు. ఆ కారు గేటు దాటే సమయానికి దాని పక్కగా వెళ్ళాడు. కారులో తారాచంద్ కూర్చొని ఉండటం చూశాడు. కారు కొంచెం దూరంగా సైకిల్ మీద పోతూ రాజు కారును వెంటాడాడు. తారాచంద్ కారు జార్జి టౌన్ లో ఫ్లవర్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. అందులోంచి దిగి ఎదురుగా ఉన్న బట్టల దుకాణంలోకి వెళ్ళాడు. రాజు మోటార్ సైకిల్ కొంచెం దూరంగా ఆపి ఆ బట్టల దుకాణం పక్కనున్న పుస్తకాల షాప్ లోకి వెళ్ళాడు. తారాచంద్ 10 నిమిషాల తర్వాత నెమ్మదిగా బట్టల దుకాణంలోంచి బయటకు వచ్చాడు. ఇంటి మీద జనసమర్థంలో కలిసి షాపులు చూసుకుంటూ నడుస్తున్నాడు. రాజు దూరంగా అతన్ని వెంటాడుతున్నాడు. మింట్ రోడ్డు వరకు తారాచంద్ నెమ్మదిగా నడిచాడు. ఆ వీధి దగ్గరకు రాగానే అటు ఇటు చూసి చటుక్కున
పక్కనున్న పెరుమాళ్ వీధిలోకి తిరిగాడు. వెంటనే తాను ఆ వీధిలోకి వెళితే తారాచంద్ తననెవరో వెంటాడుతున్నారని గ్రహిస్తాడని రాజు ఒక నిమిషం ఆగి తర్వాత తారాచంద్ వెళ్లిన వీధిలోకి చూశాడు. తారాచంద్ చరచరా నడుస్తున్నాడు. రాజు అతన్ని వెంటాడాడు. సందులు గొంతులు తిరిగిన వీధిలో మళ్లీ తిరిగి తారాచంద్ షావుకారుపేటలో జోసెఫ్ వీధిలో ఓ పెద్ద ఇంట్లోకి వెళ్ళాడు. రాజు ఆ ఇంటిని గుర్తు పెట్టుకుని వెనక్కి తిరిగాడు. లోపలికి రా అన్నాడు యుగంధర్ తలుపు చప్పుడు కాగానే. అరుణ నవ్వుతూ లోపలికి వచ్చింది. నేనే వచ్చానని మీకు ఎలా తెలుసు అడిగింది. ఇందులో గొప్ప డిక్టేషన్ ఏమీ లేదు. నువ్వు పూసుకున్న అత్తర వాసన 1 మైలు దూరం కొడుతుంది అని. ఏమమ్మా నువ్వు వెళ్ళిన పని ఏమైంది అడిగాడు యుగంధర్. మీ ఊహ సరైందే అంది అరుణ నవ్వుతూ. అంటే అడిగాడు యుగంధర్. గురునాథం కమలని తన వశం చేసుకోవాలని చాలా ప్రయత్నించాడంటే ఏం చేశాడు? పని ఉన్నా లేకపోయినా రాఘవేంద్రరావు ఇంటికి వెళ్లేవాడట. ఆయన ఇంట్లో లేని సమయాల్లో కూడా ఆ ఇంటికి వెళ్లేవాడట. చాలా చనువుగా తిన్నగా కమల గదిలోకి వెళ్లడము, కబుర్లు చెప్పడము, మాటి మాటికి ఆమెను ముట్టుకోవడము చేసేవాడట. అంతేనా అడిగాడు యుగంధర్. ఒకరోజు కమలను బలవంతం చేశాడు. కమల అతన్ని ఆ దవడ ఈ దవడ వాయించి గదిలోంచి తరిమేసింది. వెళ్లి తండ్రితో చెప్పింది. రాఘవేంద్రరావు గురునాథాన్ని తన గదిలోకి పిలిపించి కమలను బయటికి వెళ్లమన్నాడు. గురునాథాన్ని ఏమన్నా తిట్టాడో లేదో తెలియదు. గురునాథం ఆ తర్వాత కూడా ఇంటికి వస్తూనే ఉన్నాడు. అతన్ని ఉద్యోగంలోంచి తీసేయమని కమల తండ్రికి చెప్తే తీయడానికి వీల్లేదన్నాడట రాఘవేంద్రరావు. నీకు ఈ విషయాలు ఎవరు చెప్పారు? కమల చెప్పింది. అరగంటలో మేమిద్దరం చాలా ఆత్మీయులమయ్యాం అంది అరుణ నవ్వుతూ. గురునాథం కమలతో ఇలా ప్రవర్తించడం ఎప్పటి నుంచి ప్రారంభించాడో తెలిసిందా? రాఘవేంద్రరావు ఇంట్లో దొంగతనం జరిగిన నాటి నుంచి అతనిలో ఈ వికారం ప్రారంభమైంది. యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలోంచి లేచి, గుడ్ అరుణ, నాకు కావలసిన విషయాలన్నీ తెలుసుకుని వచ్చావు. ఇప్పటి వరకు ఊహాతీతంగా ఉన్న కొన్ని సంఘటనలకు అర్థం ఇప్పుడు తెలుస్తోంది అన్నాడు. నాకు ఇంకా ఏమైనా పని ఉందా అడిగింది అరుణ. ఇంకో పని ఉంది. ఏమిటది? యుగంధర్ అరుణకి ఏం చెయ్యాలో చెప్పాడు. ఈ కేసు ఇక సులభంగా తేలిపోతుందిలే. నువ్వు నేను చెప్పిన పని జయప్రదంగా చెయ్యాలి అన్నాడు. యుగంధర్ మనసు ఎక్కడో ఉంది. అతను తన చూడడం లేదని, తను అక్కడ ఉన్నట్లు పూర్తిగా మర్చిపోయాడని అరుణకు తెలుసు. అతని ఆలోచన క్రమాన్ని భంగపరచడం ఇష్టం లేక అరుణ వెళ్లిపోయింది. అరుణ వెళ్లిన 5 నిమిషాలకు బల్ల మీద ఫోన్ మోగింది. నేను రాజుని సార్. తారాచంద్ర షావుకారుపేటలోని ఓ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి అతను వెళ్ళే విధానం చూస్తే చాలా అనుమానాస్పదంగా ఉంది. కారులో రాలేదు. సందుల్లోంచి గొంతుల్లోంచి నడిచి వచ్చాడు. సరే నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు అన్నాడు యుగంధర్. షావుకారుపేటలో తారాచంద్ వెళ్ళిన ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకున్నాడు. వెంటనే కారుకి బయలుదేరాడు. రాఘవేంద్రరావు ఇంట్లో దొంగతనం చేసిన నగలు నువ్వెక్కడ దాచావో చెప్పు. నారాయణ, భారతి చీకట్లో నలుమూలలా చూశారు. ఆ గదిలో ఎవరున్నారు? అక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయారు. నువ్వెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అడిగాడు నారాయణ. నిన్ను జైల్లోంచి తప్పించిన మనిషి నేనే. నేను మీరున్న గదిలోంచి మాట్లాడడం లేదు. నేను మీకు కనపడకుండా మీతో మాట్లాడడానికి మైక్రోఫోన్ ఏర్పాటు చేశాను అన్నాడు ఆ అజ్ఞాత మనిషి. నన్నెందుకు జైల్లోంచి తప్పించావు అడిగాడు నారాయణ. మైకులో నవ్వు. గ్రహించమే లేదా? నువ్వు దొంగిలించిన నగల కోసం. అవి ఎక్కడ దాచావో చెప్పు. నీకు 5 లక్షల రూపాయలు ఇస్తాను. పోలీసులు నిన్ను పట్టుకోకుండా ఉండేందుకు నిన్ను మరో దేశానికి పంపే ఏర్పాట్లు చేస్తాను. నేను ఇచ్చే డబ్బుతో ఇంకో దేశంలో నీ భార్య నువ్వు హాయిగా బతకొచ్చు. ఈసారి నారాయణ పక్కాక నవ్వి, అందుక ఎంత శ్రమ పడ్డావు? ఆ నగలు నా దగ్గర లేవు అన్నాడు. నాతో పరిహాసాలు ఆడక. నేను మంచివాడిని కాను. ఆ నగలు నాకు ఇచ్చే. వెర్రివాడా, నేను దొంగతనం చేశానని ఆ నగలు నా దగ్గర ఉన్నాయని నువ్వు అనుకున్నావన్నమాట. నేను దొంగతనం చెయ్యలేదు కనుక ఆ నగలు నా దగ్గర లేవు. సరే, నీకు ఇంకో రోజు గడువు ఇస్తున్నాను, ఆలోచించుకో. నగలు నాకు అప్పచెప్తే ఇంకో దేశానికి వెళ్లి బతకొచ్చు. లేదా ఈ గదిలో తిండి నీళ్లు లేక నువ్వు నీ భార్య మాడి చేస్తారు. గదిలో దీపం వెలిగింది. నారాయణ, భారతి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. వారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఆ అజ్ఞాత మనిషి మర్నాడు రాత్రి మళ్లీ మైక్రోఫోన్ లో మాట్లాడాడు. మళ్లీ బెదిరించాడు. నగలెక్కడ ఉన్నది తనకు తెలియదని నారాయణ మళ్లీ చెప్పాడు. నారాయణ, నువ్వు మూర్ఖుడివి. నిన్ను నేనేమీ చెయ్యనవసరం లేదు. ఈ ఇంట్లోంచి బయటికెంటి పోలీసులకు తెలియజేశానంటే నిన్ను పట్టుకుంటారు. జైలు నుంచి పారిపోవడం ఒక్కటే కాదు, గురునాథాన్ని హత్య చేసిన నేరం కూడా నీ మీద ఉంది. నిన్ను ఉరికంబం ఎక్కిస్తారు. నువ్వు నన్నెన్ని బెదిరింపులు బెదిరించినా ప్రయోజనం లేదు. ఆ నగలు నా దగ్గర లేవు అన్నాడు నారాయణ. సరే, నీ కర్మ అన్నాడు ఆ అజ్ఞాత మనిషి. గదిలో దీపం వెలిగింది. ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు అడిగింది భారతి గదగద వణుకుతూ. ఏమో చూద్దాం
అన్నాడు నారాయణ పైకి గంభీరంగా. కాని అతని గుండె దడదడ కొట్టుకుంటూనే ఉంది. యుగంధర్కి మద్రాసు మహానగరంలో తెలియని వీధంటూ లేదు. ప్లెజర్ కారు బ్రాడ్వే దగ్గర పార్కింగ్ లో ఆపి కాలినడకన బయలుదేరాడు. అడ్డదారుల వెంట చకచకా నడిచాడు. పిల్లి కొట్టు వెనక నక్కి దాక్కున్న రాజు యుగంధర్ ఆకారాన్ని దూరాన్నించే గుర్తుపట్టి దగ్గరకు రాగానే సార్ అన్నాడు నెమ్మదిగా. తారాచంద్ వెళ్ళిపోయాడా అడిగాడు యుగంధర్. లేదు అన్నాడు రాజు. రాజును తనతో రమ్మని సంజ్ఞ చేస్తూ తారాచంద్ వెళ్లిన ఇంటి వైపు నడిచాడు. నీడల్లోంచి నీడలా నడుస్తూ ఇద్దరూ ఆ ఇంటి ప్రహరీ గోడ దగ్గరకు వెళ్లారు. ప్రహరీ గోడ మీద రెండు చేతులు పెట్టి యుగంధర్ ఒక్క గెంతు వేశాడు. కీలు బొమ్మలా పైకి లేచి చప్పుడు చేయకుండా లోపలికి దిగాడు. ఆ వెనకే రాజు గోడ దిగాడు. ఆ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది. రెండు పక్కల ఆ ఇంటిని ఆనుకుని ఇళ్లున్నాయి. ఆ ఖాళీ స్థలంలో చిన్న పూల చెట్లున్నాయి. గోడ పక్కన నక్కి కనిపించకుండా కూర్చున్నారు ఆ ఇద్దరు అపరాధ పరిశోధకుల్లా. అరగంట అలా నిశ్చలంగా రాతి బొమ్మల్లా కూర్చున్నారు. తర్వాత ఆ ఇంట్లోంచి తారాచంద్ బయటికి రావడం చూశాడు. మరింత వెనక్కి నక్కారు. తారాచంద్ వీధి గుమ్మం దగ్గరకు వచ్చి ఓసారి వీధిలోకి అటు ఇటు చూసి తననెవరూ గమనించటం లేదని నిశ్చయించుకుని చకచకా వీధిలోకి వెళ్ళాడు. ఒక్క నిమిషం ఉండి యుగంధర్ రాజు గుమ్మం దగ్గరకు వెళ్లి తలుపు తట్టారు నెమ్మదిగా. ఎవరు అని లోపల నుంచి తలుపు తీయకుండానే ఎవడో అడిగాడు. అయ్యగారు పంపించారు అన్నాడు యుగంధర్. తలుపు కొంచెంగా తెరిచి లోపలున్న మనిషి సందులోంచి మొహం బయటకు పెట్టి చూశాడు. వెంటనే తలుపు మూయటానికి ప్రయత్నించాడు. కానీ యుగంధర్ తలుపు సందులో కాలు పెట్టి బలంగా తోశాడు. యుగంధర్ బలం ముందు అవతల మనిషి బలం పనికి రాలేదు. వెనక్కి కొరిగిపోయాడు. తలుపు తెరుచుకుంది. రాజు యుగంధర్ లోపలికి వెళ్లారు. ఎవరు మీరు అడిగాడా మనిషి. యుగంధర్ అతన్ని ఒక్కసారి ఎగాదిగా చూశాడు. నొన్నగా గీసిన గుండు, భారీగా ఉన్నాడు అతను. ఓ లింగయ్యవా, జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చావు? పట్టపగలు దొంగతనానికి నీకు 3 ఏళ్లు వేశారు కదా అన్నాడు యుగంధర్. ఆ మనిషి యుగంధర్ని గుర్తుపెట్టాడు. యుగంధర ఆశ్చర్యపోయాడు. యుగంధర్ తల ఊపి నారాయణ ఎక్కడున్నాడు అడిగాడు. అతను మాట్లాడలేదు. యుగంధర్ అతని దగ్గరకు వెళ్లి అతని చెయ్యి పట్టుకుని వెనక్కి వంచాడు. రాజు జేబులోంచి తీగ తీసి అతని చేతులు రెండు గట్టిగా వెనక్కి బిగించి కట్టాడు. ఇప్పుడు నిజం చెప్పు, నారాయణ ఎక్కడున్నాడు అడిగాడు యుగంధర్. నారాయణ ఎవరు? బొకాయించి లాభం లేదు, చెప్పు అని గదమాయిస్తూ యుగంధర్ ఒక్కడుగు ముందుకేశాడు. ఇద్దరు చేతులెత్తండి అని ఎవరో ఆజ్ఞాపించారు. యుగంధరు రాజు చటుక్కున వెనక్కి తిరిగారు. వెనక ఉన్న తలుపు దగ్గర ఓ మనిషి నిల్చున్నాడు. అతను సన్నగా పొడుగ్గా ఉన్నాడు. అతని చేతిలో పిస్తోలు యుగంధర్ వైపు గురిపెట్టబడి ఉంది. చేతులెత్తండి, కదలకండి, కాల్చనా గురి తప్పదు అన్నాడు ఆ మనిషి. యుగంధరు రాజు చేసేదేమీ లేక చేతులెత్తేశారు. ఆ గోడ దగ్గరకు వెళ్లి మొహం గోడ వైపు తిప్పి నిల్చోండి అన్నాడు అతను మళ్ళీ. యుగంధర్ రాజు అతని ఆజ్ఞను పాటించక తప్పింది కాదు. ఆ మనిషి గదిలోకి వచ్చి లింగయ్య చేతికి బిగించి ఉన్న తీగను ఓడదీసి చావటదద్దమ్మ, వెళ్ళు, ఈ డిటెక్టివ్లు వచ్చారని మన చేతుల్లో చిక్కారని అయ్యగారికి ఫోన్ చేయి అన్నాడు. లింగయ్య బతికాను జీవుడా అనుకుని బయటికి వెళ్లాడు. యుగంధరు రాజు గోడవైపు మొహాలు పెట్టుకుని చేతులు పైకెత్తి నిల్చున్నారు. యుగంధరు తనని తాను తిట్టుకుంటున్నాడు. ఎంత అనుభవం కల తాను వెర్రివాళ్ల ఇలా ఎందుకు చిక్కులో ఇరుక్కున్నానా అని నేల వైపు చూశాడు. నేల మీద తివాచీ పరిచుంది. యుగంధర్కి ఓ ఆలోచన తట్టింది. పిస్తోలు పట్టుకున్న మనిషి ఎక్కడ నిల్చున్నాడనే సంశయం కలిగింది. ఇంతలో అతని సంశయం తీర్చడానికి అన్నట్లు ఆ మనిషి మీరెందుకు వచ్చారు అని అడిగాడు. నారాయణ కోసం అన్నాడు యుగంధర్. నారాయణ ఎక్కడున్నాడని మీరెందుకు అనుకున్నారు అడిగాడు అతను మళ్ళీ. అనుమానం కలిగింది. మాట్లాడుతూనే యుగంధర్ కింద ఉన్న తివాచి నెమ్మదిగా పాదానికి చుట్టుకున్నాడు. కొంచెం లాగి చూశాడు. గట్టిగానే చుట్టుకుంది. సిద్ధంగా ఉండు అని నెమ్మదిగా రాజుకు వినపడేటని ఒక్క లాగాడు తివాచీని. చటుక్కున వెనక్కు తిరిగాడు. తివాచీ మీద నిల్చున్న మనిషి ఆ ఊపు కింద పడ్డాడు. పడేటప్పుడు అప్రయత్నంగా చేతిలోని పిస్తోల్ని పేల్చాడు అతను. కింద పడుతున్నప్పుడు పేల్చాడు గనక గుండు పైకి వెళ్లి దీపానికి తగిలింది. గదంతా చీకటిమయమైంది. చప్పుడు చేయక అన్నాడు యుగంధర్ రాజుతో. రాజు యుగంధర్ మోకాళ్ల మీద పాకటం ప్రారంభించారు. అవతల మనిషి చేతిలో పిస్తోలున్నది. గదిలో తాము ఏ వైపు ఉన్నది గ్రహించాడంటే పిస్తోలు పేలుస్తాడని యుగంధర్కి తెలుసు. రాజు చెవిలో యుగంధర్ ఏదో చెప్పాడు. ఒక పక్కకు వెళ్లి టకటకమని కాళ్లతో చప్పుడు చేశాడు యుగంధర్. మరుక్షణం టపటకమని పిస్తోలు పేలింది. అయితే యుగంధర్ అక్కడ లేడు. గదిలో మరో మూలకు వెళ్లిపోయాడు. పిస్తోలు పేలినప్పుడు కలిగే మెరుపు వల్ల ఆ మనిషి గదిలో ఎక్కడున్నది రాజు తెలుసుకున్నాడు. చప్పుడు చేయకుండా వెనక్కు వెళ్లి తన పిస్తోలు తీసి పిడితో ఆ మనిషి తల మీద గట్టిగా కొట్టాడు. ఒక్క మూలిగి ఆ మనిషి పడిపోయాడు. రాజు టార్చ్ లైట్ వెలిగించాడు. యుగంధరు రాజు కలిసి అతని కాళ్లను చేతులను గట్టిగా తీగతో కట్టారు. నువ్వెక్కడే ఉండు, లింగయ్య తిరిగి వస్తాడు, బహుశా
తారాచంద్ రావచ్చు, వాళ్ళ విషయం నువ్వు చూసుకో అన్నాడు యుగంధర్. లోపలికి వెళుతూ యుగంధర్ ఆ ఇంట్లో గదులన్నీ వెతికాడు. ఎక్కడా ఎవరూ ఉన్న నిదర్శనాలే లేవు. నారాయణ, భారతి ఈ ఇంట్లోనే ఎక్కడ ఉండి ఉండాలని యుగంధర్ అనుమానం. మాయా తలుపులు, మాయా గదులు ఉన్నాయేమోనని యుగంధర్ గోడలన్నింటినీ పరీక్షించాడు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. కానీ ఓ గదిలో బల్ల మీద చెక్క పెట్టిలో మైక్రోఫోన్, లౌడ్ స్పీకరు కనిపించాయి. అవేందుకు అక్కడ ఉన్నాయి అనుకున్నాడు యుగంధర్. వాటికి ఒక తీగ కనెక్ట్ చేసింది. ఎక్కడి నుంచి ఆ తీగ వస్తుంది పరీక్ష చేశాడు. అది గోడలోకుంది. యుగంధర్ నవ్వుకున్నాడు. గబగబా హాల్లోకి వచ్చాడు. రాజు లింగయ్య చేతులకి కాళ్ళకి తీగలు బిగిస్తున్నాడు. యుగంధర్ను చూసి నవ్వుతూ ఇప్పుడే వచ్చాడు. తలుపు వెనక నుంచుని తల మీద ఓ చిన్న దెబ్బ వేశాను అన్నాడు రాజు. సరే, తారాచంద్ వస్తాడేమో చూస్తూ ఉండు అని యుగంధర్ వీధిలోకి వెళ్ళాడు. ఆ ఇంటి నుంచి వీధి చివరి వరకు అడుగులు కొలుచుకుంటూ నడిచాడు. ఆ తర్వాత ఆ వీధి వెనక వీధిలోకి వెళ్లి మళ్లీ అడుగులు కొలుచుకుంటూ నడిచాడు. ఓ చిన్న పెంకుటింటి ముందు ఆగాడు. తలుపు తీశాడు. రాలేదు. జేబులోంచి ఏవో పనిముట్లు తీసి 5 నిమిషాలు తలుపుతో శ్రమ పడ్డాడు. తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళాడు. మాయా బీరువా విషయం యుగంధర్ సులభంగానే తెలుసుకున్నాడు. ఆ మాయా గదిలోకి వెళ్ళగానే నారాయణ, భారతి ఆశ్చర్యపోయి యుగంధర్ను చూశారు. ఇప్పుడు మాట్లాడేందుకు వ్యవధి లేదు, రండి అని యుగంధర్ వీధిలోకి దారి తీశాడు. రాజు గదిలో దీపం వెలిగించి ఉంచి తలుపు చాటుగా నిల్చున్నాడు. 15 నిమిషాల తర్వాత వీధిలో అడుగుల చప్పుడు వినిపించింది. రాజు గోడకు ఆనుకుని తయారుగా ఉన్నాడు. ఎవరో మెట్ల దగ్గర ఆగిన చప్పుడు వినిపించింది. ఓ నిమిషం తర్వాత నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. చప్పుడు చేయకుండా గదిలోకి వస్తున్నాడు అతను. లింగయ్య అని నెమ్మదిగా పిలిచాడు అతను. లింగయ్య అవతల గదిలో ఉన్నాడు అన్నాడు రాజు. ఆ మనిషి చటుక్కున వెనక్కి తిరిగాడు. రాజు చేతిలో పిస్తోలు చూసి నివ్వెరపోయాడు. నమస్కారం అండి తారాచంద్. చేతులెత్తి అలాగే నిల్చోండి అన్నాడు రాజు పిస్తోల్ని గురిపెట్టి. ఏమిటి దౌర్జన్యం అడిగాడు తారాచంద్. అతని మొహంలో నెత్తురు చుక్కలేదు. కొంచెం ఓపిక పట్టండి, యుగంధర్ వస్తారు అన్నాడు రాజు. అతను ఆ మాటలు అంటూ ఉండగానే యుగంధరు, నారాయణ, భారతి వచ్చారు. తారాచంద్ నోరు తెరుచుకుని చూస్తున్నాడు. రాజు, నేను స్వరాజ్యరావు టెలిఫోన్ చేశాను, ఇప్పుడే వస్తాడు. అంతవరకు తారాచంద్ను కనిపెట్టుండు అని చెప్పి యుగంధర్ వెళ్లిపోయాడు. 10 నిమిషాలలో పోలీసు వ్యాన్ రయ్యమంటూ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. స్వరాజ్యరావు పరివారంతో దిగి ఇంట్లోకి వెళ్ళాడు. నారాయణను చూడగానే అతని మొహం వికసించింది. చటుక్కుని నారాయణ చేతులకు బేడీలు తగిలించాడు. ఈయనకు కూడా బేడీలు తగిలించండి అన్నాడు రాజు తారాచంద్ను చూపించి. ఎందుకు అడిగాడు స్వరాజ్యరావు అర్థం కాక. ఏమో, యుగంధర్ మీతో అలా చెప్పమన్నారు. స్వరాజ్యరావు ఒక్క నిమిషం ఆలోచించి, బేడీలు అవసరం లేదు, ఎక్కడికి పోకుండా 2 కానిస్టేబుల్స్ ను కాపలా ఉంచుతాను అన్నాడు. 5 నిమిషాలు ఆ గదిలో ఎవరూ మాట్లాడలేదు. చివరికి స్వరాజ్యరావు రాజు వైపు తిరిగి, యుగంధరేరి, వీళ్ళు మీకెలా దొరికారు అడిగాడు. యుగంధర్ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లారు అన్నాడు రాజు. ఇంతలో బయట కారు ఆగిన శబ్దమైంది. యుగంధర్ కారు దిగి ఇంట్లోకి వచ్చాడు. వచ్చి రావడంతోనే జేబులోంచి కొన్ని నగలు తీసి అరచేతిలో పెట్టుకుని, రాఘవేంద్రరావు ఇంట్లో దొంగతనం చేయబడ్డ నగలు ఇవే కదూ అడిగాడు తారాచంద్ని. తారాచంద్ ఆశ్చర్యంతో అవును, మీకెలా దొరికాయి అడిగాడు. యుగంధర్ నవ్వాడు. నారాయణ వైపు తిరిగి అతని చేతులకు బేడీలు ఉండటం చూసి ఇదేమిటి అడిగాడు స్వరాజ్యరావుని. పారిపోయిన ఖైదీకి బేడీలు వేయకపోతే ఎలా? గురునాథాన్ని హత్య చేసినందుకు అంటున్నాడు స్వరాజ్యరావు. నారాయణ గురునాథాన్ని హత్య చేయలేదు. అంతేకాదు, రాఘవేంద్రరావు నగలు అతను దొంగతనం చేయలేదు. నారాయణకు మీరు అపచారం చేశారు, అతను నిర్దోషి అన్నాడు యుగంధర్. ఓహో, అయితే గురునాథాన్ని ఎవరు హత్య చేశారు? రాఘవేంద్రరావు ఇంట్లో నగలను ఎవరు దొంగిలించారు అడిగాడు స్వరాజ్యరావు. చెబుతాను, ముందు మీ సార్జెంట్ను పంపి రాఘవేంద్రరావును అరెస్ట్ చేయమనండి అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు రాఘవేంద్రరావు ఇంటికి సార్జెంట్ను పంపాడు. అసలు రాఘవేంద్రరావు ఇంట్లో నగలు దొంగతనం జరిగినప్పుడు నారాయణ తాను ఆలందూరులోని ఓ పాడుపడ్డ బావి దగ్గర ఉన్నానని చెప్పడం నమ్మదగినదిగా కనిపించడం లేదు. కానీ అతను అబద్ధాలే చెబితే అంతకన్నా నమ్మదగిన అబద్ధం చెప్పి ఉండడా అనే సంశయం కలిగింది నాకు. కానీ అతను చెప్పింది నిజమేనని రుజువు లేదు కనుక శిక్ష పడింది. నారాయణ మీద దొంగతనం ఎవరో బనాయించారని అనుమానించాను. తారాచంద్ దొంగతనం చేయించి నారాయణ మీద బనాయించాడేమోనని అనుమానం కలిగింది. అయితే ఈ అనుమానాలకు రుజువు ఏమీ దొరకడం లేదు. ఇంతలో నారాయణ జైల్లోంచి తప్పించుకున్నాడు. జైలు నుంచి తప్పించుకున్న కొద్దిసేపట్లో గురునాథం హత్య చేయబడ్డాడు. శవం పక్కన నారాయణ సిగరెట్ కేసు ఉన్నది. అప్పుడు నేను రూఢి చేసుకున్నాను, నారాయణ మీద దొంగతనం ఎవరో బనాయించారని. ఆ మనిషి పాడుపడ్డ బావి దగ్గర ఉన్న అతని సిగరెట్ కేసు తీసుకున్నాడని, తరువాత దాన్ని గురునాథం శవం పక్కన పెట్టాడని.
గురునాథం హత్య కూడా నారాయణ మీద మోపడానికి ప్రయత్నించాడని ప్రూవ్ అయింది. అయితే గురునాథాన్ని ఎవరు హత్య చేశారు? రాఘవేంద్రరావు నగలు దొంగతనం చేసిన మనిషే హత్య కూడా చేశాడు అనుకున్నాను. నారాయణను జైలు నుంచి తప్పించిన మనిషి కూడా అతనేనా? అతన్ని జైలు నుంచి తప్పించి గురునాథాన్ని హత్య చేసి దొంగతనంలాగే హత్య కూడా నారాయణ మీద మోపడానికి ప్రయత్నించాడా? అయితే ఆ మనిషి నారాయణను పోలీసులకు పట్టుబడకుండా ఎందుకు దాస్తాడు? నిజంగా నారాయణ రాఘవేంద్రరావు నగలను దొంగతనం చేసి ఉండకపోతే గురునాథం అతనికి టెలిఫోన్ చేసి ఆలందూరు వెళ్లమన్న విషయం నిజమై ఉండాలి. అయితే గురునాథం ఎందుకు అబద్ధం చెప్పాడు? దొంగతనం చేసిన మనిషి గురునాథానికి డబ్బిచ్చో మరో ఆశ చూపించో అబద్ధం చెప్పమని ఉంటాడని అనుకున్నాను. ఈ వాదన సరైనదని గురునాథం బ్యాంకులో వేసిన డబ్బును బట్టి తేలింది. గురునాథం నారాయణ గురించి అబద్ధం చెప్పి ఉంటే ఎవరి ప్రోద్బలం వల్ల చెప్పుకుంటాడు? నారాయణ మీద నగల దొంగతనం బనాయించడానికి రాఘవేంద్రరావుకి ఎక్కువ అవకాశం ఉంది. ఎనపెట్టు మీద నారాయణ వేలి ముద్రలు కట్టడానికి రాఘవేంద్రరావే పన్నాగం వేసి ఉండొచ్చు. ఆ నగల ఆ గదిలో ఆ ఎనపెట్టిలో ఉన్నట్లు నారాయణకు రాఘవేంద్రరావే చూపాడు కనుక నారాయణ మీద దొంగతనం బనాయించింది రాఘవేంద్రరావే అయి ఉండాలని నాకు గట్టి అనుమానం కలిగింది. గురునాథాన్ని అబద్ధం చెప్పమని రాఘవేంద్రరావే బలవంతం చేసి ఉండాలని అనుకున్నాను. అయితే నగలేమైనాయి అన్న ప్రశ్న వచ్చింది. రాఘవేంద్రరావు ఆ నగలను దాచివేసి ఉండాలి అనుకున్నాను. రాఘవేంద్రరావు తన నగలను తనే ఎందుకు దొంగిలించాడు? ఆ నగలు ఇన్సూర్ చేశాడని మనకు తెలుసు. దొంగతనం జరిగినట్లు దొంగ సాక్ష్యం సృష్టిస్తే నగలు తన వద్దే ఉంటాయి, డబ్బు వస్తుంది. రాఘవేంద్రరావుకు ఆ నగల మీద గల మమకారం కూడా మనకు తెలుసు కనుక నారాయణ మీద దొంగతనం బనాయించింది రాఘవేంద్రరావేనని అనుకున్నాను అని యుగంధర్ ఒక సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి మళ్లీ ప్రారంభించాడు. ఇక హత్య గురించి ఆలోచిద్దాం. గురునాథాన్ని ఎందుకు హత్య చేయవలసి వచ్చింది? నారాయణ జైలు నుంచి పారిపోయాడని తెలియగానే తనకేం ఆపద కలుగుతుందో అని గురునాథం బెదిరిపోయి ఉండొచ్చు. ఆ భయంతో రాఘవేంద్రరావుకి టెలిఫోన్ చేసి నారాయణ జైలు నుంచి తప్పించుకున్న విషయం చెప్పుండొచ్చు. నారాయణ గురునాథాన్ని కలుసుకుని బెదిరిస్తే గురునాథం నిజం బయట పెడతాడని రాఘవేంద్రరావు భయపడి ఉండొచ్చు. అందుకని గురునాథాన్ని హత్య చేసి ఉండొచ్చు. నా హేతువాదం ఇది. అయితే రాఘవేంద్రరావు ఈ మాత్రానికి హత్యకు పూనుకుంటాడా? నారాయణ గురునాథాన్ని కలుసుకోకుండా తన ఇంటికి పిలిపించి జాగ్రత్త పడొచ్చు కదా. కనుక గురునాథాన్ని హత్య చేయడానికి ఇంకో కారణం ఏదో ఉండాలి. అప్పుడు స్ఫురించింది, గురునాథం రాఘవేంద్రరావుని బ్లాక్ మెయిల్ చేస్తుండొచ్చని. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసి ఉంటే రాఘవేంద్రరావు లాంటి వాడు డబ్బు పారేస్తాడు, కానీ హత్యకు పూనుకోడు. అంతకన్నా గట్టి కారణం ఏదో ఉండాలి. గురునాథం కమలను చేపట్టాలని ప్రయత్నించున్నట్లయితే నిస్సహాయత్వం వల్ల రాఘవేంద్రరావు ఏమీ చేయలేడు. నా ఈ ఊహ సరైనదని అరుణ ద్వారా తెలిసింది కనుక రాఘవేంద్రరావే గురునాథాన్ని హత్య చేసి ఉంటాడనుకున్నాను. ఇక నారాయణను జైలు నుండి ఎవరు తప్పించారనే సమస్య మిగిలింది. ఆ నగలను ఎలాగైనా సంపాదించడానికి తారాచంద్ చాలా ప్రయత్నాలు చేశాడని, దొంగతనం జరిగిన రోజున ఆ నగలను బేరం చేశాడని మనకు తెలుసు. నారాయణే నగలను దొంగిలించాడని, వాటిని అతను ఎక్కడో దాచిపెట్టుంటాడని తారాచంద్ అనుకుని ఆ నగల కోసం తారాచందే నారాయణను జైలు నుంచి తప్పించి ఉండవచ్చు. తారాచంద్కి సొంత విమానం ఉన్నదని తెలియడంతో ఈ నా అనుమానం దృఢపడింది. తారాచంద్ మీద రాజుని నిఘా పెట్టాను. తారాచంద్ నారాయణని దాచాడని తేలింది. నారాయణని భారతిని ఆ ఇంట్లోంచి తప్పించాను. ఇక మిగిలింది రాఘవేంద్రరావు దోషి అని రుజువు చేయటం. అందుకని రాఘవేంద్రరావు ఇంటికి వెళ్ళాను. ఇంట్లో వాళ్ళెవరికి తెలియకుండా అతని గదిలోకి వెళ్లి వెనక్కట్టి తెరిచి చూశాను. అందులో ఈ నగలున్నాయి. నా అనుమానాలకు రుజువు దొరికింది అన్నాడు యుగంధర్. రాఘవేంద్రరావు తాను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. యుగంధర్ ఊహించి చెప్పినట్లే సంఘటనలన్నీ జరిగాయని అతని వాగ్మూలం వల్ల తెలిసింది. యుగంధర్ సలహా ప్రకారం ప్రభుత్వం నారాయణను జైలు నుంచి పారిపోయినందుకు క్షమించింది. నారాయణ, భారతి యుగంధర్కి ధన్యవాదాలు చెప్పుకున్నారు. తన కష్టాలు గట్టెక్కినందుకు నారాయణకు సంతోషంగానే ఉంది, కానీ కమలను తలుచుకుని దిగులు పడ్డాడు. మర్నాడు కమల అతని ఇంటికి వెళ్ళింది. నారాయణ, మా నాన్న వల్ల నీకు చాలా అపకారం జరిగింది, క్షమించు. నువ్వు దినవార్త పత్రికకు అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తావా అడిగింది కమల. నారాయణ సంతోషంతో అంగీకరించాడు. సరే, నేను వెళుతున్నాను. బహుశా ఊరికి వెళతాను. ఏ ఊరికి? ఏమో, చాలా ఊళ్ళు తిరగటానికి అని వెళ్లబోతోంది. కమల, వచ్చేటప్పుడు నాకేం తెస్తావు అడిగాడు నారాయణ. కమల ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. ఏం కావాలి అడిగింది. నాకు భావం తీసుకురా అన్నాడు నవ్వుతూ. కమల కూడా చిన్నగా నవ్వి వెళ్లిపోయింది. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్ కి ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని, సూచనని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.